కదా, ఇంతేనా? అందరూ ఎలా ఉన్నారు? సౌండ్ ఒక్క సైడ్ నుంచే వస్తుందబ్బా, లెఫ్ట్ సైడ్ నుంచి రావట్లే. ఇంతేనా? మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. ఇంత సైలెంట్గా ఉంటే ఎలా అబ్బా? మనం మాస్కా దాస్ ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉండాలి? మన హైదరాబాద్ అంతా ఇక్కడే కనిపించాలి, రైట్? దిల్ రాజు ప్రెజెంట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ గారి నిర్మాణంలో మాస్కా దాస్ మన విశ్వక్ సేన్ మన ముందుకు రాబోతున్న మూవీ పాగల్. మరి కాసేపట్లో పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. మరి మనం పాగల్ ఫ్యాన్స్ అని ప్రూవ్ చేసుకోవాలి కదా. అరే యార్, మళ్ళీ లెఫ్ట్ నుంచి సౌండ్ వస్తుంది, రైట్ మిస్సింగ్. ఇంత కామ్ ఉంటే మరి మాట్లాడరా? విశ్వక్ సేన్తో మాట్లాడే అవకాశం కోల్పోతారు, మీ ఇష్టం. సో మనందరం ట్రైలర్ రిలీజ్ అయింది, చూసాము. ఒక్క రోజులోనే 3 million క్రాస్. మరి ట్రైలర్లో ఎవరైనా డైలాగ్ చెప్తారా? ఎనీబడీ దేర్? నో? చెప్తారా? యా. ఎవరు చెప్తారు ఇక్కడ? ఎనీబడీ దేర్? నో? సో మరి గూగుల్ సాంగ్ కాంటెస్ట్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? చేశారా? చెప్పలేం, మీరే ఆ స్మార్ట్ విన్నర్ అవ్వచ్చు కదా. విశ్వక్ సేన్ గారితో టైం స్పెండ్ చేసే అవకాశం మీకే రావచ్చు. సో నోబడీ దే డైలాగ్ చెప్పడానికి ఎవరికి డేర్ సరిపోవట్లేదా? సరే, విశ్వక్ సేన్ గారికి ఈ మూవీలో 16,000 మెంబర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీలో ఎవరికైనా మినిమం 100 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అట్లీస్ట్ 50 కూడా లేరా? అట్లీస్ట్ 10 ఉన్నారా? మాట్లాడతారా? అంటే సిగ్గేంటండి బాబు? అమ్మాయిలు సిగ్గుపడితే బాగుంటది, అబ్బాయిలు సిగ్గుపడితే చండాలంగా ఉంటది. సరే, ఎంతమందికి రోసెస్ ఇచ్చారు? 15 మెంబర్స్. ఎంతమంది యాక్సెప్ట్ చేశారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు? 2 మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే 2 మెంబర్స్ తో ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారా? అందరికి యాక్సెప్ట్ చేస్తారు, మనకు కాదు, ఫ్యాన్స్ చేసి చూస్తారు. అరే యార్, ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ట్రై చేయాలా? అదే ట్రైల్ లో ఉన్నా. ఓకే, మీరు ఎంత మందికి రోజెస్ ఇచ్చారు? నేను ఇంత ఎవరు లవ్ చేయలే కానీ డైలాగ్ చెప్తా అన్న కోసం. సరే, నా పేరు ప్రేమ్, నేను అందరినీ పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తుంటా. మళ్ళీ నిన్నెవరు ప్రేమించారా? ఐ లవ్ యూ. రిప్లై లేదా? థ్యాంక్ యూ. సో ఇట్లా సైలెంట్ గా కూర్చుంటే నాకు నచ్చట్లే. మనం పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాం, ఇలా ఉండకండి ప్లీజ్. మన విశ్వక్ సేన్ గారికి తెలిస్తే ఫీల్ అవుతారు. సో గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ సైలెంట్ గా కూర్చోవద్దు, మాట్లాడాలి. సో మరి విశ్వక్ సేన్ 16,000 మంది అమ్మాయిలకి రోజెస్ ఇచ్చారు. జెలస్ అనిపిస్తుందా ఏమన్నా? ఓకే, ఎందుకు కాన్ఫిడెన్స్? ఓహో, ఫ్యాన్ గా. ఒకవేళ మీకు రోజు ఇచ్చే అవకాశం వస్తే ఏంటి సిచ్యువేషన్? అరే ఏమన్నా ఆన్సర్ ఇస్తున్నావు అబ్బాయి? పేరేంది? అనిత. అనిత మస్తు మాట్లాడుతుంది, హైదరాబాదీ లాంగ్వేజ్ లో ఇరగదీస్తుంది. ఓకే, మస్తు హ్యాండ్సమ్ ఉన్నారు చూడడానికి. ఏమైనా డైలాగ్, సాంగ్ ఏదైనా చెప్పండి. కిస్ అంటే పెదాలకే ఇస్తారా? కిస్ పెదాలకి మాత్రమే ఇస్తారు. ఇంప్రెషన్ మెయిన్ ట్రైలర్ డైలాగ్. నైస్, చాలా బాగా. మీ పేరు? విజయ్. ఓకే. అమ్మాయిలో అమ్మను చూస్తాడు, ఆ ప్రేమను అన్వేషిస్తాడు, దగ్గరికి ముందుకు పోతాడు, ముగింపు థ్యాంక్ యూ. సో ఏంటి సైలెంట్ గా కూర్చున్నారు?
ఓ వెనకాల డేర్ చేసుకొని ఇలా మాట్లాడే వాళ్ళు వచ్చి ముందు కూర్చోవాలబ్బా, వెనకాల ఎట్లా కూర్చుంటారు? అందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ముందుకు వచ్చి కూర్చోవాలా. సరే ఇప్పుడు ఏంటి, డైలాగా, సాంగా, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్? కాలేదు, ఇంకేం కాలేదు, ముందు ముందు అయితేమో చూడాలి. మీ పేరు? మీ పేరు? ఉషా. పాగల్ గురించి మీరేమైనా చెప్తారా? నేను విశ్వక్సేన్ అంటే నా క్రష్. క్రష్ ఏనా? అవును అవును. మరి గింత ఘోరంగా చెప్పొద్దు క్రష్ అని, పెళ్లి చేసుకుంటా అని చెప్పాలి. అరే ఆ ఛాన్స్ అందరికి వస్తుందా? జై బోలో మాస్కా దాస్. ఇది దద్దరు ఇల్లాలే పాగాలంటే. అయితే మీ అందరు పాగల్ ఫ్యాన్సే కదా, మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నా? పాగల్కి ఫ్యాన్స్ కాదు, మేము విశ్వక్సేన్ అన్నకు ఫ్యాన్స్. అదే విశ్వక్సేన్ అన్నదే పాగల్ మూవీ వస్తుంది కదా. సో మీరు ఎంతమంది అమ్మాయిలకి రోజెస్ ఇచ్చారు? మీకు ఎంతమంది అమ్మాయిలు ఇచ్చారు? నాకు ఒక 10 మంది ఇచ్చారు, నేను ఒక ఇద్దరికి ఇచ్చిన. అవునవును, ముగ్గురిని చేశా. అంటే ముగ్గురికి ఒకటి తెలిసిపోయింది, ఇంకా ముగ్గురు కూడా నో చెప్పేశారు. ఆయన ఏజ్ అలాంటిది, మాకు ఆయన ఏజ్ వచ్చేసరికి మేము 1600 మందిని లవ్ చేస్తాం. తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ మందిని లవ్ చేస్తాం. ఆయన ఏజ్కి వచ్చేసరికి ఈ జనరేషన్ కూడా అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. నేను చాలా మంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసిన, కానీ లవ్ మాత్రం నిన్నే చేసిన. థ్యాంక్ యూ. ఇది సినిమాలో డైలాగే కదా. యా చెప్పండి. కరోనా ఉన్నవాడితో అయినా తిరగచ్చు కానీ నీకులా కరువు ఉన్నవాడితో మాత్రం తిరగకూడదు. నీకులా అని నా ఫేస్ చూస్తే అర్థం ఏంటి? నేనున్నా నా కరువులో. సో ఇట్స్ టైమ్. అరే आपको बोलना है तो बोलो जी. ఏం మాట్లాడాలనుకుంటారో చెప్పండి. आपको देखने के बाद में बात आना यार. ఓకేనా? హెవీ మేడం. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలి? చెప్పండి. ఎవడ్రా నా పోరిని గెరికింది? డైలాగ్స్ అన్ని పాగల్ మూవీ కన్నా ఎక్కువ నా మీద వస్తున్నాయి బాబోయ్. వాంటెడ్లీ నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు, నాకు అర్థమైంది. అబ్బో ఇక్కడ ఎవరబ్బా స్మార్ట్ గా? ఎవరిక్కడ స్మార్ట్? స్మార్ట్ అంటే మీకు మీరు కాన్ఫిడెన్స్ లేదా? ఇలా తల దించుకుంటారేంటి? ఎవరెవరికి స్మార్ట్ గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? ఎవరు ఫీల్ అవ్వట్లేదా? యా ఏంటండి మాస్క్ వేసుకున్నారు, మాట్లాడాల్సి వస్తుందనా? మాట్లాడరా అయితే. అరే పెద్ద స్క్రీన్ లో అందరు మిమ్మల్ని చూస్తారు, మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నో యా 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 చెప్పండి. మాట్లాడతారా? టెల్ మీ. ఓకే థ్యాంక్ యూ. సో మీరు పాట పాడతారు ఇప్పుడు? డైలాగా ఏంటి? కాన్ఫిడెంట్గా చెప్పండి. కాన్ఫిడెన్స్ ఏముంది మేడం, మిమ్మల్ని చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ లేనివాడికి నాకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంతవరకు ఎందుకు లవ్ చేయలేదా అనిపించింది. ఇప్పటి నుంచి విశ్వకన్నా తర్వాత మేము లవ్ చేయడం మొదలు పెడతాం. పడడం పడకపోవడం మీ ఇష్టం. అయితే పాగల్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత జనాలు ఇలా ఉంటే మరి సినిమా చూసిన తర్వాత ఎట్లుంటుంది సిచ్యువేషన్? ఇప్పటి వరకు అందరికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ట్రైలర్ చూస్తే ఇంట్రెస్ట్ వచ్చింది, మరి మూవీ చూస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటో? యా చెప్పండి. ఓకే మైక్ పట్టుకోండి. రే నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదురా, స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా వైల్డ్ గా నా లవ్ లారా. ఏ సూపర్!
నిజంగా ఫుల్ ఎమోషనల్ గా అలాగే స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పావు. ఎందుకే అందరూ మాస్కులు వేసుకొని సైలెంట్ గా స్కూల్ కి వచ్చినట్టు? అరే మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాం, ఇంత సైలెంట్ గా ఉంటే ఎట్లా? సరే, ఇక్కడ హైయెస్ట్ రోజ్ ఫ్లవర్స్ వచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? లేరా? అసలు రోజ్ ఫ్లవర్స్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేనట్టుంది. యా, చెప్పండి. కరోనా ఉన్న తిరగొచ్చు కానీ కరువు ఉన్నతో మాత్రం తిరగకూడదు. డైలాగ్ ని ఇంత సాఫ్ట్ గా, ఇంత సింపుల్ గా ఇప్పుడే నాకు తెలిసింది. యా, చెప్పండి. నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదురా. స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా, వైల్డ్ గా, నా లవ్ లేరా. ఇప్పుడు అర్థమైంది ట్రైలర్ ఇంత తక్కువ టైంలో ట్రెండింగ్ లోకి ఎలా వెళ్ళిందో. ఈ లెవెల్లో చూసి డైలాగ్స్ అన్ని కాపీ కొట్టి అందరి మైండ్ లో ఇలా ఫిక్స్ అయిపోయినట్టున్నాయి. సో ఇక్కడ ఫ్రంట్ రోలో అమ్మాయిలు ఉన్నారు. అరే, చిన్న బుజ్జి పిల్లలు కూడా వచ్చారు. యా, చెప్పండి. నాకు ఇంతకుముందు 18 మెంబర్స్ లవర్స్ ఇప్పటికి హ్యాట్రిక్ కొట్టినా. నెక్స్ట్ హ్యాట్రిక్ కొడదాం అనుకుంటున్నా, మెయింటైన్మెంట్ చేసిన. కానీ మీరు మీతోన 19 మెంబర్స్ అవుతారు. అవును, ఇవ్వండి మేడం ఒక స్మాల్ గిఫ్ట్ అండ్ మీకోసం ఇంకోటి స్పెషల్గా మాకు ఐ లవ్ యూ మేడం. విశ్వక్సేన్ గర్ల్ ఫ్యాన్స్ మంచిగా సైలెంట్ గా కూర్చున్నారు. కానీ మాస్కా దాస్ ఫ్యాన్స్ అంటే సైలెంట్ గా ఉంటారు అబ్బా, అట్లా కూర్చుంటారు అంతే, జస్ట్ యాక్టింగ్. చూపించారు విశ్వక్సేన్ మాస్. ఇక్కడ విశ్వక్సేన్ గర్ల్ ఫ్యాన్స్ కూడా మామూలుగా ఉండరు. సరే, విశ్వక్సేన్ గారికి రోజ్ ఇచ్చే ఛాన్స్ వస్తే ఏంటి? అరే, రోజ్ ఇద్దామని పక్కా ఫిక్స్ అయిపోయి వచ్చినట్టున్నారు. పక్కా ఇవ్వాల్సిందే అంట. సో ఎవరైనా గూగుల్ సాంగ్ పాడతారా? ఓకే. బెక్కం గీత, బెజవాడ గీత, మారోడి గీత, తంత పాసాని గీత, తంత ఫెయిలియన్ గీత, క్యాంట్రికేష్ అన్ని గీత, లూడో అన్ని గీత, ఎంతమంది గీతలు ఉన్నాయి కానీ నీకు ఏ గీత కావాలరా? డైలాగ్ ని మామూలుగా పట్టలే. మీ పేరేంటి? ఏ తరుణ్ కందర్ ఒకసారి క్లాప్స్ కొట్టండి అబ్బా. సూపర్. మాస్కా దాస్ ఫ్యాన్ అనిపించండు, ప్రౌడ్ ఫ్యాన్. కాలేజీ సందులు తిరిగాడు, కోవెల్లు కేపులు తిరిగాడు, సినిమా హాళ్లకు వెళ్ళాడు. పలక్నామా 1 బజే లేచినావా, 12 బజే లేచినావా, 1 బజే తిన్నావా, మధ్యలో ఎవరైనా వస్తే డాష్ ఇచ్చినావా? సరే, ఇప్పుడు మనం మన మాస్కా దాస్ విశ్వక్సేన్ ని ఫలక్నుమా దాస్ లా మాస్ హీరోగా చూసాం. తర్వాత అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా చూసాం హిట్ లో. ఈ నగరానికి ఏమైంది మూవీలో కొంచెం లైక్ నార్మల్ చిచోరే, రోడ్ సైడ్ రోమియో లాగా చూసాం. మరి ఇప్పుడు పాగల్ మూవీలో లవ్ బాయ్ గా చూస్తున్నాం. ఈ అన్నిట్లలో కంటే మీకు ఎక్కువ ఏ క్యారెక్టర్ నచ్చుతుంది? ఫలక్నుమా దాసేనా? మరి విశ్వక్సేన్ ని లవర్ బాయ్ గా చూడాలనుకోవట్లేదా? వాయ్, అరే 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ అక్కడ, 70 mm స్క్రీన్ అంతా కలర్ఫుల్ గా ఉంటది గర్ల్స్ తో. ఒక్క హీరోయిన్ ఉంటేనే కలర్ఫుల్ గా ఉంటది. 16,000 మంది అమ్మాయిలంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. రే కౌశిక్, నువ్వు పక్కన కూర్చో. దెంక చేయబోడే మళ్ళా. అయితే అమ్మాయిని లవ్ చేసింటాడు విశ్వక్సేన్ సారు. సో అయితే అమ్మాయిని అక్సెప్ట్ చేయలేకుంటది. సో అప్పుడు అంటాడు సార్, మన సార్ వెళ్ళి ఫ్రెండ్కి, అరే ఇవన్నీ వద్దురా బాయ్, ఓ మై గాడ్, నిజంగా అసలు విశ్వక్సేన్ గారి డైలాగ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్ అనిపించుకున్నారు అబ్బా, సీరియస్లీ.
అండ్ వెనకాల ఉన్న వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పక్కూరికి పోతానంటాడు టెలిస్కోప్ కన్నులతోటి గాలిస్తుంటాడు. అది అర్థమైంది. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? బన్నీ, ఏం చదువుతున్నావు బన్నీ? సెకండ్ క్లాస్. ఇందులో మీ అన్నయ్య యాక్ట్ చేశాడా? చిన్నప్పుడు హీరో. ఓ చిన్నప్పుడు హీరో మీ అన్నయ్యనా ఈ మూవీలో? ఓ నువ్వేనా హీరో? అరే ఎంత క్యూట్ ఉన్నాడు చూడు. విశ్వక్సేన్ చిన్నప్పుడు ఇంత క్యూట్గా ఉండేవాడు అనమాట. ఏదైనా డైలాగ్ చెప్తావా? ఆహా, మళ్ళీ చిన్నప్పుడు నీకు ఏం డైలాగ్స్ ఉన్నాయి? మగవి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఓకే, ఏదన్నా చెప్తావా? ఆహా. చెప్పలేవా? మరి నాకు ఒక కిస్ ఇస్తావా? థ్యాంక్ యూ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ధన్వి. ధన్వి ఎంత ప్రిన్సెస్ లాగా, ఏంజల్ లాగా ఉంది వైట్ డ్రెస్లో. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ధన్వి. ఈ మూవీలో ఏం రోల్? ఒక రోల్ చేసా కానీ చెప్పొద్దు. ఓ సడన్ సర్ప్రైజ్ అన్నమాట. సరే ఒక డైలాగ్ అన్నా చెప్తావా మా కోసం? డైలాగ్ కూడా ఈ అమ్మాయిని ఎవరో రిస్ట్రిక్ట్ చేసి డైలాగ్ చెప్పొద్దు, ఏం చెప్పొద్దు అని చెప్పారు కదా, అర్థమైపోతుంది. సరే ఎలాగ? ఓకే రిలీజ్. వచ్చేం? చక్రి. చక్రి ముందుకొచ్చాడు, తమ్ముడిని ఏమన్నా అంటే చూసుకోవడానికి ఇట్లా హీరో లెవెల్లో వచ్చినట్టు వచ్చాడు. చెప్పు, ఏదైనా డైలాగ్ చెప్తావా? ఈ సినిమా నా గర్ల్ ఫ్రెండ్కి అంకితం. 100 days పక్కా సినిమా. ఓ మై గాడ్, బుడ్డోడు అసలు మామూలుగా లేడు. చైల్డ్ హీరో. మా తమ్ముడే. ఇన్ని రోజులు ఈ పెద్ద అబ్బాయి చాలా మూవీస్ లో చైల్డ్ హీరోగా మనం చూసాం కదా, ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొచ్చేసాడు. అంటే బయట వాళ్ళకి ఛాన్సెస్ లేవు. ఏ చైల్డ్ ఆర్టిస్ట్ హీరో రోల్ ఉన్నా వీళ్ళిద్దరే చేస్తారనమాట. అంతేనా? అంతేనా? అంతే అంట. ఓకే, ఇంకా సరే ఇప్పుడు నువ్వు కిస్ పెట్టావు కదా, మరి అన్నయ్య కూడా పెట్టాలి కదా కిస్. థ్యాంక్ యూ సో మచ్. యా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. హాయ్. హాయ్ అండి. మీరు ఇంత సైలెంట్గా కూర్చోవాలంటే ఆ క్వశ్చన్స్ అడగడానికి నాకు భయం వేస్తుంది సీరియస్లీ. హాయ్ అండి. హాయ్ మేడం. ఇప్పుడు ఇంకా వన్ వర్డ్ ఆన్సర్సే నాకు అర్థమైపోయింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ అండి, సూపర్ సూపర్. ఓకే, మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు అందులో ఏ డైలాగ్ బాగా నచ్చింది? అంటే లేదా సాంగ్స్లో కానీ డైలాగ్లో కానీ ఏదైనా నచ్చింది? చెప్పించను జస్ట్ చెప్పండి. ఇంతసేపు అయింది ఇంకా పోరీలు ఎవరు రాలేదండిరా. ఓహో, పోరీలు రాలేదని బాధ. అందరు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారనా? ఓకే 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 ఓకే, ఆ డైలాగ్ మీకు నచ్చిందా? ఓకే, చూడ్డానికి సైలెంట్గా కనిపిస్తారు కానీ డైలాగ్ సెలెక్షన్ మాత్రం మామూలుగా లేదండి మీరు. హాయ్ అండి, దయచేసి ఒక 2 ముక్కలన్నా మాట్లాడండి. పేరు? అభినవ్ గారు ఇంత మంచి స్మైల్ పెట్టుకొని మాస్క్తో ఎందుకండి కవర్ చేశారు ఎంతసేపు? అక్కడ అమ్మాయిలందరూ చెప్పండి ఫినిష్. మీ స్మైల్కి పడిపోతారానా? ట్రైలర్ చాలా బాగుంది. అందరూ హుషారులో ఉండిపోరాదే సాంగ్ గుర్తుందా మీకు? అండి ఇంతసేపటి నుంచి అంటే లైక్ ఇంకా స్మార్ట్గా అయిపోయేసరికి మేము గుర్తుపట్టలేకపోయాం అనమాట. ఇన్నిసార్లు అడిగితే తప్ప 2 మాటలు కూడా మీరు మాట్లాడలేదు. ఇలా ఉంటే ఎలా అండి? హాయ్, వాట్స్ యువర్ నేమ్? వనజ. వనజ గారు, మూవీ ట్రైలర్ చూసారా? చూసాను.
యాక్చువల్లీ మా అన్నయ్య మూవీ ఇది. ఓహో, మీ అన్నయ్య మూవీయా? మీ అన్నయ్యని ఏ క్యారెక్టర్లో ఏ రోల్ మీకు ఇష్టం ఇప్పటివరకు చేసిన దాంట్లో? యాక్చువల్లీ మా అన్నయ్య డైరెక్టర్. అన్నయ్య అంటే విశ్వక్సేన్ గారు అనుకున్నా. ఓకే, మీరు అది క్లియర్గా చెప్పాలి కదండి, నన్ను ఇరికిచ్చేస్తారు. ఓకే, విశ్వక్ష అన్నయ్య అనుకున్నా ప్రాబ్లం లేదు. ఫస్ట్ మూవీ యా. ఓకే, మీ అన్నయ్య ఫస్ట్ మూవీ ఆల్రెడీ ఆడియో సక్సెస్ అయిపోయింది అండ్ 3 డేస్లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం టెన్షన్, అలా నర్వస్గా అలా ఉంటుంది కదా, అలా ఉందా? లేదంటే కాన్ఫిడెంట్గా హిట్ కొట్టేస్తాం అన్నట్టుందా? యాక్చువల్లీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మీ ఫేస్లో స్మైలే అర్థం అయిపోతుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బిగ్ హిట్ అవుతుంది. యా, టెన్షన్ కూడా ఉంది. సో బట్ యా, బ్లాక్ బస్టర్ అవుతుందని కాన్ఫిడెన్స్. ఎస్, పక్కా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం నార్మల్గా సింగిల్ హీరోయిన్, డబుల్ హీరోయిన్, అలా డ్యూయల్ అలాంటివే చూసాము. 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ అంటే అసలు మాటలే కాదు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్, ఆ థాట్ ఆలోచించిన మీ అన్నయ్య గ్రేట్ యాక్చువల్లీ. గ్రేట్ యాక్చువల్లీ. మీ ప్రతి మాటలో స్మైల్తోనే ఆన్సర్ చెప్తున్నారు, అక్కడే అర్థమైపోతుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్. థ్యాంక్ యూ మహేష్ గారు. మీరు ఒక 2 ముక్కలు మాట్లాడండి అమ్మా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మూవీ ఆల్రెడీ చూసారా ప్రివ్యూ, లేదంటే అందరితో పాటు థియేటర్లోనే చూస్తారా? అందరితో పాటే మీ అబ్బాయి మీకు తెలిసినంతగా మాకెవరు తెలీదు. అంటే ఏమైనా ఉంటే, ఏమైనా మీకు మాత్రం తెలిసి మాకు తెలియని ఏమైనా ఉంటే చెప్పరా? షై ఫీల్ అవుతున్నారు. యా, టెన్షన్తో నిద్ర మాత్రం పట్టట్లేదంట. ఓకే, మూవీ రిలీజ్ అయ్యాక ప్రశాంతంగా పడుకుంటారు అంతేనా? మహేష్ గారు, మీ మాటల కోసం, మీ స్లాంగ్, మీది ఒక డిక్షన్, అది ఎవరికి రాదు. మీరు నోట్తో కొన్ని డైలాగ్స్ చెప్తే వినాలనుకుంటున్నాను, అందరితో పాటు నేను కూడా. కరోనా చాలా రోజులు అయిపోయింది డైలాగ్ చెప్పి. కరోనా ఉన్న ఓడుతాడు ఏం తిరగవచ్చు, కానీ అంత కొరువులో ఉన్న ఓడుతాడు అస్సలు తిరగకూడదురా. అంటే అంటే అది చిన్నప్పటి అంటే బాగా బెస్ట్ ఫ్రెండ్ ఇంటర్మీడియట్ నుంచి. ఫస్ట్ వాళ్ళ అమ్మగారు భయపడ్డారు అసలు డైరెక్టర్ అవుతాడా లేడని. ఇలా మంచి డైరెక్టర్ అయ్యాడు. నా సక్సెస్ కంటే ఆడి సక్సెస్ కోసమే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. ఆడు మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కామెడీ ఇంకా సినిమాలో చేస్తాం, ఇక్కడ ఎందుకులే అని చెప్పి ఉన్నమాట చెప్పేసి. కామెడీ అంటే మీ కామెడీకే ఫ్యాన్స్ అండి. మీరు ఏం చెప్పినా మాకు కామెడీలాగే అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అంటే ఏదైనా సెట్లో జరిగిన ఏదైనా ఫన్నీ సీన్ మాతో షేర్ చేసుకోవచ్చు కదా, విశ్వక్సేన్ గారికి, మీకు, రాహుల్ రామకృష్ణ గారికి. అంటే ఏం జరగలేదండి, మామూలుగా అంతా ఇప్పుడు షూటింగ్ ఉందనుకోండి, ఇంకా హీరో గారు అందుబాటులో ఏ రెస్టారెంట్ ఉంటే అక్కడ నుంచి ఫుడ్ తీసుకొస్తాడు. పొట్ట కూడా 8వ నెల కొడుపులు వచ్చింది చూసారా, మొత్తం ఎంత సన్నంగా ఉన్నాడు. ఆయన వల్ల మొత్తం గ్యాప్ ఇవ్వడు. గ్యాప్ ఇస్తే మళ్ళీ వేరే వాడు తినేస్తాడండి. వేరే ఫ్రెండ్ ఉన్నాడు రాజీవ్ అని, ఆడు తినేస్తుంటాడండి. అందుకనే మొత్తం నాన్ స్టాప్గా కొట్టాం. ఇంకా అంటే అక్కడ పంచులు మనం చెప్పకూడదులండి, అంత సిచ్యువేషనల్గా వెళ్తాయి, మనం ఇప్పుడు చెప్పలేండి. లిరిక్స్ రావు. ఇట్స్ ఓకే. అండ్ ఏమైనా సెట్లో మెమరబుల్ experiences unte memory? I have one. So we were all shooting in Vizag and we were shooting for one scene. Actually plan చేసాము, only one day ki అయిపోద్ది చెప్పారు, but somehow it didn't happen and the entire team came together for a second day to finish that scene. Second day kuda avaledu, we went to a third day to do that scene. And I'm very excited for you all to see that scene particularly because we put in 3 days of hard work just for that, like a 25-30 second scene. That's the most fun. That's how pagal the team is. Till we get it exactly right, we'll keep doing it. అంటే ఈ మూవీ చూసి మరి మాస్కా దాస్ ఫ్యాన్స్ అంతా అందరు అమ్మాయిల వెనకాల పడుతూనే ఉండాలా, పడకూడదా? ఈ మూవీలో ఏం చెప్తున్నారు మాకు? I think I will let the audience decide. మీరు మూవీ చూసి డిసైడ్ చేయండి ఏం చేయాలి. లవ్ ఇస్ లవ్, దట్స్ ఆల్, అంతే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
విశ్వక్సేన్ గారిని ఒక మాస్కా దాస్ హీరోని లవర్ బాయ్గా చూపించిన డైరెక్టర్ ఇప్పుడు మన ముందున్నారు. మనల్ని ఈ యాంగిల్లో అసలు విశ్వక్సేన్ గారిని చూస్తామా లేదా అన్న ఇది ఉండే మనకు. ఇప్పుడు మీరు మాట్లాడాల్సిందే. తర్వాత నెక్స్ట్ స్టేజ్ మీద ఓకే, ఫ్యాన్స్ కోసం, విశ్వక్ ఫ్యాన్స్ కోసం ఇక్కడ మాట్లాడండి. అంటే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది విశ్వక్సేన్ గారిని ఈ రోల్లో పెట్టాలి అని? బేసిక్గా విశ్వక్ లవర్ బాయ్లో నాకు కనిపించాడు. విశ్వక్ చాలా లవ్ చేస్తాడు కూడా బయట, అది చూపించాలనుకున్నాను తెల ఫ్యాన్స్కి. ఓకే, మన ఇక్కడ గ్రేట్ రైటర్ కూడా ఉన్నారు. రైటర్ అన్నప్పుడు ఇంకా మాటలకి కరువు ఉండదు, మనకు తెలిసిందే. ఇప్పుడు మీరు మాట్లాడాల్సిందే. డైరెక్టర్ గారు అంటే డైరెక్షన్లో అలవాటు ఉంటుంది, ఓకే మాట్లాడలేరు, కానీ మీరు మాట్లాడచ్చు. మీరు పంచలేయకండి ప్లీజ్, మీకు దండం పెట్ట. ఈ విశ్వక్సేన్ గారి ఈ మూవీ గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మీరు ట్రైలర్ చూశారు, మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ సాంగ్స్ విన్నారు, మీ ఒపీనియన్ చెప్పండి. సినిమా ఆల్రెడీ హిట్ అండి, జస్ట్ రిలీజ్ అవ్వాలంతే. సింగిల్ సెంటెన్స్లో ఖతం చేసేసారు కదా. ఇప్పుడు మాస్కా దాస్ ఫ్యాన్స్ అందరికీ ఒకటే సింగిల్ పంచ్ డైలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పూజ. పూజ, మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారా? యా, మీ రోల్ ఏంటి? చెప్పకూడదు. అరే, ఈ మూవీలో అన్ని ఇంత సస్పెన్స్ రోల్స్ ఎన్ని ఉన్నాయి అసలే? 16,000 మెంబర్స్ గర్ల్ ఫ్రెండ్స్, అందులో మళ్ళీ కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయకుండా. సరే, అట్లీస్ట్ మీకు నచ్చిన సీన్ ఏదైనా ఉంటే చెప్తారా? నాకు అన్ని సీన్స్ ఇష్టం అండి, ఓవరాల్గా మూవీయే ఇష్టం. ఇంకా సాంగ్స్ అయితే చెప్పనవసరం లేదు, సూపర్. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి తప్పకుండా. సరే, మరి ట్రైలర్లో రిలీజ్, సరే సస్పెన్స్ ఏం రివీల్ చేయొద్దు, ట్రైలర్లో రిలీజ్ అయిన డైలాగ్స్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? అట్లీస్ట్ సాంగ్. నో, సిగ్గుపడుతున్నా, టెన్షనా, మాట్లాడలేరా, పాడలేరు? ఓకే, డైలాగ్ కూడా చెప్పలేరా? అంటే అన్ని మేల్ డైలాగ్స్ ఉన్నాయనా? ఓకే, విశ్వక్సేన్ గారు యాక్టింగ్ గురించి చెప్పండి. మీరు హలో ఐఎమ్ ఫ్యాన్. ఓ ఫ్యాన్, మీకు ఆ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. హౌ యు ఆర్ ఫీలింగ్? సూపర్. థ్యాంక్ యూ. కాలేజీ సందులు తిరిగాడు, కోవెల్లు కేపులు తిరిగాడు, సినిమా హాళ్లకు వెళ్ళాడు, ప్రతి ఒక్క సీటును వెతికాడు. అమ్మాయి గాని కనబడగానే లవ్ యు అంటాడు, ఆ పిల్ల నుండి రిప్లై రాక మొదటికి వస్తాడు. గూగుల్ గర్ల్ ఫ్రెండ్ ని వెతికే గూగుల్, వీడు పాగలు ప్రేమ కోసం బ్రతికే పాగలు. గూగుల్ గర్ల్ ఫ్రెండ్ ని వెతికే గూగుల్, వీడు పాగలు ప్రేమ కోసం బ్రతికే పాగలు. ఆహా, ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని నెల. ఏయ్, హలో మై డియర్ ఫ్రెండ్స్, నాలాంటి యూత్, హే పాగల్స్, సినిమా అంటే ఫుల్ పాగల్లో ఉండేటువంటి సినిమా పిచ్చోళ్ళు మనమంతా. బై ద వే, నేనే సుమా, ఇంకెవరైనా చిన్నపిల్ల వచ్చింది అనుకునేరు. అఫ్ కోర్స్ అద్దంలో చూసుకున్నప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, అరే సుమా ఏంటి అసలు కాలేజ్ స్టూడెంట్లా కనిపిస్తున్నావు నువ్వు అని. ఎనీవే, గ్లామర్ అలాంటిది. బై ద వే, చేతిలో ఈ ఫ్లవర్స్ ఏంటనుకుంటున్నారా? వచ్చే దారిలో 10 మంది అబ్బాయిలు ఇంప్రెస్ అయ్యి ఫ్లవర్స్ ఇచ్చారు. ఏంటి బిలీవబిలిటీ లేదా మీకు? అదిగో 11వ వాడు కూడా వచ్చేసాడు ఫ్లవర్ ఇవ్వడానికి. సరే, ఇచ్చేసి వెళ్ళిపో. 10 రూపాయలు ఇస్తాను, 2 పూలు ఇస్తావా?
పువ్వులు అమ్మేదానిలా కనిపిస్తుంది. ఇంతసేపు మేకప్ గ్లామర్ మొత్తం వేసేవా పక్కలు. అది మ్యాటరు. మీరేం వినలేదు, ఏం చూడలేదు. బిగినింగ్ది మాత్రమే మనం ఖరారు చేసేసుకుందాం. సో దిల్ రాజు గారు ప్రెజెంట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అండ్ లక్కీ మీడియా సంయుక్తంగా దిల్ రాజు గారు సమర్పకులుగా అండ్ బెక్కం వేణుగోపాల్ గారు నిర్మాతగా, మనకి నరేష్ కుప్పిలిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ, రాధన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, లియోన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, గ్యారీ గారి ఎడిటింగ్తో అండ్ మణికంతన్ గారి సినిమాటోగ్రఫీతో మాస్కా దాస్, విశ్వక్ సేన్ హీరోగా, నివేతా పేత్రాజ్ అలాగే సిమ్రన్ చౌదరి అండ్ మేఘలేఖ హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి సినిమా పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏంటమ్మా ఏంటి, హీరో గారు వస్తారు, వచ్చినప్పుడు నేను చెప్తాను కదా, నాకే కదా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఎందుకమ్మా అలా కంగారు పడతారు? కూర్చోండి మీరందరూ. సో టుడేస్ ఈవెంట్ శ్రేయస్ ఉత్సవ్ proudly presents the pre-release event of Pagal, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time and Suchir India. Our associate sponsors are Priya Gold, Vijeta Live Online Grocery Store, and our media partner Brochil, My Movie Bazaar. Music is on Aditya Music and మీరు వాచ్ చేస్తున్నారు on TV9 and NTV. ఆల్సో శ్రేయస్ మీడియా వారి యూట్యూబ్ ఛానల్లో మీరు వాచ్ చేయొచ్చు, ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. అమ్మయ్యా, మధ్యలో లాక్డౌన్ వచ్చిన మెమరీ లాస్ ఏం కాలేదు, అన్నీ బాగానే గుర్తుండిపోయాం. బై ద వే, శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ అని మీకు తెలుసు. ఇప్పుడు శ్రేయస్ ఉత్సవ్ని కూడా స్టార్ట్ చేసి వెడ్డింగ్ ఈవెంట్స్, పర్సనల్ ఈవెంట్స్ అండ్ అలాగే ఫ్యామిలీ ఈవెంట్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఫర్ యువర్ నెక్స్ట్ ఈవెంట్ లాగ్ ఆన్ టు శ్రేయస్ ఉత్సవ్. సో పాగల్ మొదలు పెట్టేద్దామా? ప్రీ రిలీజ్ మీకు కూడా చాలా రోజుల తర్వాత, కరువు తర్వాత పండగ వచ్చినట్టుగా ఉంది కదా, మరి సినిమాలు కావద్దు మనకి. సో లెట్స్ స్టార్ట్ ద ఈవెంట్. లెట్స్ స్టార్ట్ ది. అరే లైట్లు ఎందుకు ఆపారు బై? రే ఎవడరా పాగల్గాడు లైట్ ఆపాడు? రే లైట్ ఆపాడు. హలో హలో, విజేత సూపర్ మార్కెట్స్ వారు మన కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ షాపింగ్ యాప్ విజేత లైవ్ని లాంచ్ చేశారు. Shreyas Utsav proudly presents the pre-release event of Pagal, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time and Suchir India. Our associate sponsors Priya Gold, Vijeta Live Online Grocery Store, media partner Brochil, My Movie Bazaar, and music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ఆన్ TV9 అండ్ NTV, అలాగే శ్రేయస్ మీడియా వారి యూట్యూబ్ ఛానల్లోనూ, ఆల్సో ఆన్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ మీరు ఈ కార్యక్రమాన్ని వాచ్ చేయొచ్చు. ఈవెంట్ స్టార్ట్ చేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? అరే ఈవెంట్ స్టార్ట్ చేద్దామంటే ఎవడరా పాగల్ లైట్ ఆఫ్ చేసింది?
ఊపులు తిరిగాడు సినిమా హాళ్లకు వెళ్ళాడు ప్రతి ఒక్క సీటును వెతికాడు అమ్మాయి గాని కనబడగానే లవ్ యు అంటాడు ఆ పిల్ల నుండి రిప్లై రాక మొదటికి వస్తాడు గూగుల్ 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 గర్ల్ ఫ్రెండ్ వెతికే గూగుల్ వీడు పాగలు 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 ప్రేమ కోసం బ్రతికే పాగలు గూగుల్ 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 గర్ల్ ఫ్రెండ్ వెతికే గూగుల్ వీడు పాగలు 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 ప్రేమ కోసం బ్రతికే పాగలు హిట్ హీరో విశ్వక్ సేన్ ఎలా ఉన్నారు? ఏంటో అన్నారు. హిట్ హీరో విశ్వక్ సేన్ ఎలా ఉన్నారు? సుమ గారు మీకు ఒక క్లారిటీ ఇవ్వనా? ఏంటది? నా సినిమా పేరు హిట్ అనుకుంటున్నారు కదా? మీ సినిమా ఆల్రెడీ వచ్చినటువంటి కాదు, hit. అదే నా సినిమా పేరు హిట్ అనుకుంటున్నారు కదా? అంటే మీరు చేస్తే హిట్ నేను అవుతుంది. తీసిన ప్రతి సినిమా హిట్. అందుకే నమస్తే 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 నమస్తే. ఎన్ని రోజులైందిరా ఇది చూసి? అరే నాకు కోవిడ్ అనేది ఒకటి కనిపిస్తే నేను నరుకుతా, నరికి సర్జరీ చేసి మళ్ళీ మళ్ళీ నరుకుతా. ఒకటే బాధ, మీకు నన్ను దూరం చేసింది, నాకు మిమ్మల్ని దూరం చేసింది. హౌ ఆర్ యు బాయ్స్? అరే గర్ల్స్ ఏమని ఏం చేశారు? గర్ల్స్ ఈ సినిమా తర్వాత వస్తారు. ఓకే వచ్చేసిన మీతోనే ఉంటా, మాక్సిమం మీతోనే ఉంటా. మీరు కూడా నాతో ఉండుర్రి, ఇరగకూడదాం. ఓకే విశ్వాక్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ స్పీచ్ ఇచ్చేస్తావో అని కంగారు పడిపోయాను నేను. నో, లాస్ట్ లో మాట్లాడాను. నేను స్పీచే ప్రిపేర్ గాను, మీరు స్పీచ్ ఇస్తున్నా అంటారు. మీరు నేను మాత్రం యాంకరింగ్ ప్రిపేర్ అయ్యి వస్తానా? ఈరోజు సుమ గారు పాగల్, ఫుల్ పాగల్. అరే ఇన్ని సంవత్సరాల నుంచి మనం యాంకరింగ్ చేస్తున్నామంటే పెద్ద పాగల్. చలో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ప్రతి గెస్ట్ ఒక రోజు పట్టుకొని సుమా గారిని ప్రపోజ్ చేస్తారు. సుమా గారు ఇంప్రెస్ అయ్యి ఆ రోజు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు మాట్లాడడానికి అలౌడ్. సో ఈ పాగల్ని ఇంప్రెస్ చేయడానికి మీరెంత పాగల్ కావాలో ప్రిపేర్ కానీ, దట్స్ ఆల్. మంచి పాగల్ టాస్క్ పెట్టాడు. ఇప్పుడు రెడీగా ఉండండి నన్ను ఇంప్రెస్ చేయడానికి. ఎవ్వరు చేయలేరు, నేను చేస్తా ఇంప్రెస్. ఇప్పుడే వద్దు, తర్వాత. ఇప్పుడు నేను ఇప్పుడు కూర్చుంటా. బాయ్ స్టే ట్యూన్. గర్ల్స్ యూ టూ గర్ల్స్ యూ టూ. థ్యాంక్ యూ విశ్వాక్. అర్థమైందిగా? వచ్చిన వాళ్ళందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి రెడీ అయిపోయి వచ్చేయండి. నా దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. ఓకే, యుగస్లావియా ప్రెసిడెంట్ ఎవరు, అలాంటివన్నీ వచ్చి వాళ్ళు ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ గూగుల్లో సెర్చ్ కొట్టి వచ్చేసేయండి. బట్ బిఫోర్ దాట్, ఇవాళ మన కార్యక్రమాల్లో స్పాన్సర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, స్పెషల్ థ్యాంక్స్ టు విజేత లైవ్ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్. నా ఫేస్ ఐడి ఏంటి, నన్ను గుర్తుపట్టట్లేదు. పౌడర్ ప్యాడ్ కొంచెం తక్కువైనట్టుంది. ఎనీవే, విజేత సూపర్ మార్కెట్స్ వారు మన కోసం ప్రత్యేకంగా ఆన్లైన్. విశ్వాక్, నువ్వు అట్లా కాదు విశ్వాక్, నువ్వు సోఫా ఎక్కి హాయ్ చెప్పాలి వాళ్ళకి. ఏంటి విశ్వాక్ నువ్వు అట్లా అట్లా అది అసలు సినిమా అనే ఆ క్రేజు, ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ఆ క్రేజు, సినిమాని ప్రేమించేటువంటి ఇలాంటి తెలుగు ప్రేక్షకులు ఉన్నంత వరకు ఇలాగే మన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఏం కొరికేసిలేవు లక్ష్మి, నా చెవులు కొరికేసిలేవా? ఓకే. విజేత సూపర్ మార్కెట్స్ వారు మన కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ షాపింగ్ యాప్ విజేత లైవ్ని లాంచ్ చేశారు. గ్రాసరీస్ అండ్ స్టేపుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పర్సనల్ కేర్, బేబీ కేర్, బెవరేజెస్, హెల్త్ అండ్ వెల్నెస్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మరియు మీ ఇంటికి మీ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని సరుకులు ఆర్డర్ చేసిన గంటలోనే డెలివరీ చేయగలరు. ప్రతి నెల కొత్త కొత్త ఆఫర్సు, ప్రతి బుధ గురువారాల్లో అతి తక్కువ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు మరియు మరెన్నో ఆఫర్స్తో అదే క్వాలిటీ, అదే షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీ ఫోన్లో. ఇంకెందుకు ఆలస్యం, విజేత లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆర్డర్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లో కూడా ఇది లభ్యం. విజేత లైవ్ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ యాప్. బా ఎంత బుద్ధిగా విన్నారో.
తర్వాత వచ్చినప్పుడు కొంతమందిని అడుగుతాను ఈ మ్యాటర్లో నేనేం చెప్పాను అని. ఓకే, సో మనం ఒక లైవ్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూసే ముందు 2 ప్రొడక్షన్ హౌసెస్ సంయుక్తంగా మనకి ఈ సినిమాని అందిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారి సమర్పణలో అండ్ బెక్కం వేణుగోపాల్ గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడో వేణు గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండి. సో లక్కీ మీడియా గురించి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి ఒక ప్రొడక్షన్ హౌస్ ఏవి స్పెషల్గా చూసేద్దాము. ఓకే, సో ప్రొడక్షన్ హౌసెస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ అలాగే లక్కీ మీడియా వారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ Shreyas Utsav proudly presents the pre-release event of Pagal, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time and Suchir India. Our associate sponsors are Priya Gold, Vicheta Live Online Grocery Store, and our media partners Brochil, My Movie Bazaar. Music is on Aditya Music, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా లైవ్గా TV9 అండ్ NTVలో కూడా చాలా మంది వాచ్ చేస్తూ ఉన్నారు. సో ఇందాక మన హిట్ హీరో, అదే మన ఇప్పుడు పాగల్ హీరో విశ్వక్సేన్ ఒక మంచి కాంటెస్ట్ని రన్ చేస్తున్నారు. వచ్చేటువంటి గెస్ట్ నన్ను ఇంప్రెస్ చేసిన తర్వాత కానీ నేను మైక్ ఇవ్వట్లేదు, అంటే ఇంప్రెస్ చేయడానికి మైక్ ఇస్తాను అనుకోండి. సో ఫస్ట్ కాలింగ్ ఆన్ స్టేజ్ అనంత్ శ్రీరామ్ గారు, ద ఫెంటాబ్యులస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పాటలతో చాలామంది పాగల్ అయిపోయారు. అనంత్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి మీరు. ఐసి శ్రీ విష్ణు, వెల్కమ్. విష్ణు గారు వెల్కమ్ అండి. అండ్ అదిత్ అర్జున్, హాయ్, వెల్కమ్. హాయ్. ఎక్కువగా పొగ వేయడంతో నాకు ఇటు నుంచి ఎవరు కనిపించట్లేదు. శ్రీరామ్ గారు ప్రతిసారి లాగా కాదు, మీరు ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ స్పీచ్ చెప్పొచ్చు. అమ్మ, ఆయన ఇంప్రెస్ చేయడానికి ఒక మైక్ ఇవ్వాలి కాబట్టి లక్ష్మి మీ దగ్గర అట్టి పెట్టుకున్న మైక్ ఇవ్వు. ఇంప్రెస్ చేయడానికి నాకు మైక్ కూడా అవసరం లేదండి. ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకొని వచ్చినా సరే నా కాళ్ళకి దండం పెడతారా అండి మీరు? నాకు అర్థమైంది, ఇంత అందంగా ఎందుకున్నావు అని నా కాళ్ళకి దండం పెట్టారు మీరు. ఇట్స్ ఓకే, నా గ్లామర్ అలాంటిది. నేను ఇంప్రెస్. ఏది పువ్వు ఇవ్వండి, నేను ఇంప్రెస్. ఇప్పుడు మీరు మాట్లాడండి. కాస్ట్యూమ్తో దేన్నైనా దాచగలరు కానీ కాలాన్ని దాచలేరు అని చెప్పడానికి. కాలాన్ని నేను కాస్ట్యూమ్తో దాచను. కాలాన్ని దాచడానికి నా దగ్గర నా మేకప్ మ్యాన్ ఉన్నాడు. అలా కాదండి. వద్దు, మీరు ఇక నన్ను ఇంప్రెస్ చేయక్కర్లేదు. నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అసలు దీంతో కాదు కానీ మీరు రాసినటువంటి పాటతో, పాగల్లోని పాటతో మేము ఇంప్రెస్ అయ్యామండి. మరొకసారి మంచి బ్యూటిఫుల్ అద్భుతమైన మెలడీని మాకు అందించారు. ధన్యవాదాలు. మీకు ట్రైన్కి కూడా టైం అవుతుంది, మీరు మాట్లాడేయండి. ధన్యవాదాలు. ఆగస్టు 14 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న కుర్రకారికి, పెద్దకారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. పాగల్ అని వినగానే మనకి నిఘంటువులో చూస్తే పిచ్చోడన్న అర్థమే వస్తుంది. ఒక పదాన్ని సృష్టించినప్పుడు దానికి ఒక అర్థం ఇస్తారు, కానీ అది వ్యవహారంలోకి వచ్చేటప్పుడు దాని అర్థం మారుతూ ఉంటుంది. ఒకప్పుడు భూమి బల్లలా ఉంది అని అనుకున్న వాడికి భూమి బంతిలా ఉంది అనేవాడు పాగల్లా కనిపించాడు. ఆ తర్వాత మనల్ని కొట్టినోడు కూడా ఆడు ముందు నవ్వుతూ ఉంటే ఆడు మనకి ఏదైనా చేస్తాడనేవాడు పాగల్లా కనిపించాడు, కానీ స్వతంత్రాన్ని అందించాడు. ఈ కాలానికి పాగల్ అంటే ఏంటంటే ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడేవాడే పాగల్. పిచ్చోడంటే నిజాయితీగా ఇష్టపడేవాడు. ఈ కాలానికి తగ్గట్టు పాగల్ అన్న అర్థాన్ని మార్చి ఆ అర్థాన్ని ఆద్యంతం 2.5 గంటలు ఆవిష్కరించిన నరేష్ కే లీకి ఈ విధంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాదు, నిజాయితీగా ఇష్టపడడంలో ఇక్కడ నిర్మాతను కూడా మనం పాగల్ అనాల్సిందే. ఓటీటీలో అద్భుతమైన లాభం వచ్చినా కూడా కాదు, ఇది నా ప్రజలకి, నా ప్రేక్షకులకి పెద్ద తెర మీదే చూపించాలని ఇంత ధైర్యం చేసి ఈ కాలంలో మన ముందుకు తెస్తున్నారు. అందుకు నిజాయితీగా ఆ పాగల్ని, ఆ ప్రొడ్యూసర్ని, ఆ నిర్మాతను మనం అభినందించాలి. ఇంత మంచి సినిమాలో ఒక మధురమైన సరదాగా కాసేపన్న పాట రాసే అవకాశం ఇచ్చినందుకు రతన్ గారికి. ఇంకో పాట మీరు చూడబోతున్నారు, నిజంగా పాగల్. నేను ఆ పాట రాసేటప్పుడు మాత్రం నిజంగా పిచ్చెక్కింది. ఎందుకంటే ఒక సన్నటి తీగ మీద నడిపించారు నరేష్ గారు ఆ పాట కోసం.
అది మీరు సినిమాలో చూడబోతున్నారు. ఆ పాట కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాను. ఎస్ కాలం అయిపోతుంది కాబట్టి మీకు టైం అవుతుంది కాబట్టి మీరు బయలుదేరారు కదా. చూసారా, కాలాన్ని ఎవ్వరు దాచలేరు, ఆపలేరు. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. మైక్ ఇచ్చేసి వెళ్ళండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, జాగ్రత్త. హ్యాపీ జర్నీ. ఓకే, సో ఒక మంచి పాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా మీ ఫేసులు చూస్తుంటే నాకు అనిపిస్తోంది. అందులోనూ సినిమాలో రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రతన్ గారు మంచి ఊపు మీద ఉన్నారు, జాతిరత్నాలు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఇప్పుడు దీనికి కూడా. సో ఆ సాంగ్ని మనకి వినిపించడానికి, ఇందులోని ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము లియాన్ అండ్ హిస్ టీమ్. ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించినటువంటి లియాన్ అండ్ హిస్ టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద రేస్. లియాన్, wherever you are, please come onto the stage. వెల్కమ్. మీరు పాట పాడాలి కాబట్టి ఇంప్రెస్ చేసుకోనక్కర్లేదు, డైరెక్ట్గా పాడి ఇంప్రెస్ చేసుకోవచ్చు. సో ఈ మూవీకి ఓకే, సో లియాన్ తన స్పీచ్ తర్వాత చెప్తానని చెప్పారు. వుడ్ యూ లైక్ టు సే వన్ లైన్? అందరికీ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. I will give the introduction about this guy. He is not playing Radhan's song, he is playing his own song. So Leon has given, తెలుగులో మాట్లాడతా, సారీ. లియాన్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మేము సినిమా ఎంత బాగా తీసామో దానికి 10 రెట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాని వేరే. నేను మధ్యాహ్నం సినిమా చూసి వచ్చి మాట్లాడుతున్నా. నాకు తెలిసి నేను లియాన్కి నా సక్సెస్ ఉందంటే దాంట్లో నేను 50% ఇచ్చేస్తాను లియాన్కి ఈ సినిమాలో. అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యాన్. తర్వాత నేను స్పీచ్లు ప్రిపేర్ అయ్యాను. బేసిక్గా ఏం మాట్లాడుతానో తెలీదు, అందుకే ఐ వాంటెడ్ లుకింగ్ ఎట్ హిమ్ ఇమ్మీడియట్లీ ఐ కేమ్ ఆన్ టు ద స్టేజ్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. నీకెంత రుణపడి ఉంటానో నాకే తెలీదు. నేను మధ్యాహ్నం సినిమా చూసి వస్తున్నా, ఇంకా నేను సినిమా మూడ్లో ఉన్నా. నాకు ఈవెంట్ ఇదేమో అర్థమైతే షేక్ అయిపోతున్నా. నా ముఖం మీద ఒక బ్రైట్ స్మైల్ కనిపిస్తుంది అంటే అది ఈయన వల్ల. థ్యాంక్ యూ సో మచ్. రతన్ హ్యాస్ గివెన్ అమేజింగ్ సాంగ్స్ అండ్ యూ changed the whole film with your background score and the track you are playing right now. This is a special song which has played in like trailer లో వచ్చిన మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ నేను చెప్తానే ఉంటా. రిలీజ్ అయిపోయినాక నేను ముసలోడిని అయిపోయినాక కూడా చెప్తుంటా. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఇప్పుడు నువ్వు ముసలోడు అవడం గురించి ఎందుకు? 50% ఇస్తానన్నావు. రెమ్యూనరేషన్లోనా, ప్రాఫిట్ షేరింగ్లోనా? ఇది నాకు ఎంత ఇస్తారు ఇప్పుడు? వేణుగోపాల్ గారు 50% లియాన్కి. ఈ పాగలు కదా ఈరోజు సుమ్మ గారు కూడా మీ రెమ్యునరేషన్లో కూడా 50% నాదే ఈరోజు. నా పేరు వాడుకుంటున్నాను. క్రెడిట్ అయిన తర్వాత చెప్పేస్తా, క్రెడిట్ అయిన తర్వాత ఇచ్చేస్తా. డన్. థ్యాంక్ యూ లియాన్. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. మాట్లాడిస్తాను కదా, అలా పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ పాట లిరిక్స్లో ప్రసన్న గారి హస్తం కూడా ఉంది అని మాకు తెలిసింది. ఇది నిజమేనా? అవునా కాదా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ప్రసన్న గారిని మనం వేదిక మీదకి పిలవాల్సిందే. ప్రసన్న గారు, మీరు రైటర్గా తెలుసు, కాబోయే డైరెక్టర్గా తెలుసు, ఒక లిరిక్ రైటర్ కూడానా? లెట్స్ వెల్కమ్ ప్రసన్న గారు, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ రైటర్స్ ఇన్ టాలీవుడ్. ప్రసన్న గారు. ఆ రోజా పోయమ్మా, రైటర్ అయినా కూడా మేము ఇంప్రెస్ అవ్వనిదే మైక్ ఇవ్వకూడదు అని మా మాస్కా దాస్ విశ్వక్సేన్ చెప్పేశారు కాబట్టి మీరు ఇంప్రెస్, మీరు పాట పాడొచ్చు. ఒక మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. మైక్ దేదో భయ్యా. ఈ షార్ట్ గ్యాప్లో మనం ఏం చేయొచ్చు అంటే విష్ణు గారు స్పాన్సర్స్ గురించి చెప్పొచ్చు. శ్రేయస్ ఉత్సవ్ ప్రెజెన్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ పాగల్, పవర్డ్ బై బిగ్ సి, KLM ఫ్యాషన్ మాల్, టీ టైమ్ అండ్ సుచిర్ ఇండియా. ఎస్, ఇంప్రెస్. హాయ్, దిస్ ఇస్ రాజీవ్ కనకాల. సుమా, ఐ లవ్ యూ. అమ్మ బాబోయ్, ఇంత ఇంప్రెస్సా? అస్సలు నాట్ ఇంప్రెస్డ్. ఏం చేస్తున్నావు? చెప్తే సాయంత్రం వేరేలా ఉంటుంది మరి. ఏం చేస్తున్నావు రాజా? అసలు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే నువ్వు ఎత్తకుండా ఎక్కడున్నావు? నువ్వంటే ఈవెంట్లు బట్టి తిరుగుతావు, మాకు వేరే పనులు కూడా ఉంటాయి కదా. సరే రాజా, ఆ ఫ్లవర్ ఇచ్చేసేళ్ళు. ఈ సినిమా టీజర్లో విశ్వక్ ఒక గ్రానీకి ఫ్లవర్ ఇస్తుంటాడు, కొంచెం అలాంటి ఫీలింగ్ ఉంది. ఎవరికి? గ్రానీకా? మరి ఇందాక రాజీవ్ కనకాల అన్నావు. అప్పుడు నేను గ్రాండ్ పా అవుతా కదా. రాజీవ్ కనకాల ఇలా ఇవ్వలేదు ఫ్లవర్, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మాట్లాడండి, ఇంప్రెస్డ్, మాట్లాడండి. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి అందరికీ. ముందు మేము ఒక డౌట్ అడిగాం.
మీరు పాట కూడా రాసేసి ఇట్లా లిరిక్ రైటర్లు పాపం కృష్ణకాంత్ గారు వాళ్ళందరూ వాళ్ళ పొట్టలు మీరు ఇట్లా అంటే వాళ్ళు సినిమా చూసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తే బాగుండని ఫీల్ అయ్యారు. అప్పటికప్పుడు వాళ్ళని రావాలంటే కష్టం అని లాస్ట్ బాణం కింద దింపాడు. లిరిక్ రైటర్ల గురించేనా లేకపోతే యాంకరింగ్ కూడా ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్లో? లేదండి, మీరున్నంత కాలం ఇంకెవడు రాడు. నేను చాలా కాలం ఉంటానుగా, వెళ్ళొస్తా. గుడ్ ఈవినింగ్ మీడియా వాళ్ళకి అందరికీ. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే నాకు పర్సనల్గా చాలా ప్రౌడెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ నరేష్ నా దగ్గర 7 ఏళ్ళుగా అసిస్టెంట్గా పనిచేసి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. 7 years బ్యాక్ మన రంగస్థలం మహేష్ తీసుకొచ్చి మా ఊర్లో మహేష్ నిన్ను కూడా పిలిచారా? వచ్చాడు. మహేష్ నిన్ను ఎవరు పిలిచారు? ఇలాగే తీసుకొచ్చాను. నువ్వు ఇలా తీసుకొచ్చావా? నరేష్ మహేష్ తీసుకొచ్చిందని పరిచయం చేశాడు. మా ఊర్లో నా ఫ్రెండ్ అన్న బాగానే రాస్తాడు, మీ దగ్గర పెట్టండి, కొంచెం వాడికి హెల్ప్ అవుద్ది, అదేదో చెప్పి జాయిన్ చేశాడు. 7 years బ్యాక్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. 2 years బ్యాక్ వీళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. అంతకుముందు ఆయన నాతో రెగ్యులర్గా 2 monthsకి ఒకసారి 1 monthకి ఒకసారి మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఆయన అన్నారు నాతో, మా వాడు హైదరాబాద్లో ఎలా ఉంటాడు ఏంటో నాకు తెలీదు, మహేష్ చెప్పాడు మీరు బాగా చూసుకుంటారని, మా వాడిని బాగా చూసుకోండి, ఏమైనా ఎలాంటి చిన్న చిన్న ఏమైనా తప్పులు చేసినా ఆయన మాత్రం వదలొద్దని చెప్పారు. అంకుల్ మీరు ఎక్కడన్నా ఉండి నా మాట వింటే కనుక చెప్తున్నాను, మీ అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు, ఈరోజు ప్రీ రిలీజ్ జరుగుతుంది. ఆడు డైరెక్టర్ అయ్యి ప్రీ రిలీజ్ స్టేజ్ మీద నుంచి నేంతవరకు వాడు నేను వదలలేదు, నాతో పాటే ఉన్నాడు. నాకు తెలిసి ఈరోజు మీరు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆంటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దే ఆర్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఈ 7 yearsలో అన్నిటిలో నాతో పాటు ఏ సిట్టింగ్ ఉన్నా కూర్చునేవాడు. అన్న నేను వచ్చి నరేష్ ఇలా అనుకుంటున్నాను ఒక సీన్ అని నేను చెప్పేవాడిని. ఫర్ ద ఫస్ట్ టైం 1 week బ్యాక్ ఫోన్ చేసి అన్న ఒక సాంగ్ రాయాలి, సిచ్యువేషన్ ఏంటంటే అని వాడు నాకు చెప్పాడు. అండ్ నిన్నటిదాకా ఈ సినిమాకి నేను గెస్ట్ అయ్యి ఉండేవాడిని, బట్ ఆ సాంగ్ వల్ల నేను కూడా ఈ సినిమాలో క్రూ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ నరేష్. అండ్ మా బెక్కం వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ సార్, నరేష్కి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చినందుకు. అండ్ మంచి స్క్రిప్ట్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూడకుండా ఆయన వెనకాల ఉండి సినిమా తీయించే ఆయనకున్న పేరు మళ్ళీ నిలబెట్టుకున్నారు. అండ్ నాకు నరేష్కి ఉన్న ఒక కామన్గా జరిగిన విషయాలు ఏంటంటే, నాకు 6 years బ్యాక్ ఏ ప్రొడ్యూసర్ అయితే ఫస్ట్ సినిమా రైటర్కి అవకాశం ఇచ్చారో అదే ప్రొడ్యూసరు నరేష్కి అవకాశం ఇచ్చారు. ఏ దిల్ రాజు గారు అయితే మా సినిమా మొత్తం తీసుకొని రిలీజ్ చేశారో మళ్ళీ అదే దిల్ రాజు గారు ఇప్పుడు వీడి సినిమాకి ప్రజెంట్స్ ఉన్నారు. అండ్ 6 years బ్యాక్ ఏ August 14th అయితే నా సినిమా రిలీజ్ అయిందో అదే August 14th నా అసిస్టెంట్ చేసిన సినిమా అప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది. నరేష్ 6 years బ్యాక్ August 14th రిలీజ్ అయిన సినిమాతో నా కెరీర్ బాగానే ఉంది. నాకంటే 10 times నీ కెరీర్ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిల్ రాజు గారికి అండ్ హీరోయిన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. అలాగే విశ్వక్ సేన్ అన్న, విశ్వక్ నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మా ఇద్దరికి హాస్పిటాలిటీ చాలా ఇష్టం, ఎదుటోడికి పెట్టడం చాలా ఇష్టం, వాళ్ళు తింటుంటే చూడడం చాలా ఇష్టం. అండ్ నరేష్కి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇయర్ నేను విశ్వక్ కలిపి ఒక సినిమా చేయబోతున్నాం. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అన్న. అండ్ ఇంకేం మర్చిపోలేదు, ఈ సినిమా ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ సినిమా హిట్ అయిపోయింది, జస్ట్ రిలీజ్ అవ్వాలంతే. అందరూ ఓటీటీలో వస్తుంది కదా అని వెయిట్ చేయకుండా అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అమ్మతో నేరుగా మాట్లాడడానికి వీడియో కాల్లో మాట్లాడడానికి ఎంత తేడా ఉంటుందో థియేటర్లో సినిమా చూడడానికి ఓటీటీలో చూడడానికి అంతే తేడా ఉంటుంది. ఎప్పుడో తప్పనప్పుడు వీడియో కాల్ కానీ వీలైనంత వరకు అమ్మ నేరుగానే మాట్లాడదాం, సినిమా థియేటర్లోనే చూద్దాం. థ్యాంక్ యూ. వావ్, సూపర్ ప్రసన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్. సో అమ్మని డైరెక్ట్గా కలవాలనుకుంటున్న వాళ్ళు August 14th వెళ్ళి కలవండి. అందులో ఉండేటువంటి నేను మిగిలిన స్టోరీ అంతా చెప్పట్లేదు, మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఎస్, ఎలాగో ఇక్కడే మహేష్ ఉన్నాడు కాబట్టి కార్తికేయ వెల్కమ్, హాయ్. అండ్ అలాగే హనుమాన్ తెలుసా నీకు? ఒక్క నిమిషం ఉండు. హనుమాన్, అదిగో తేజ.
హనుమాన్. హనుమాన్. ఓకే. ఇదిగో ఇదే పట్టుకో. ఇంప్రెస్ చేయి ఫస్ట్, తర్వాత మాట్లాడు. తొందరగా ఇంప్రెస్ చేయ, టైం లేదు అసలే. అదే అసలు ఏం డైలాగ్ చెప్పాలి? పాలకూర పప్పు సుమక్కనిప్పు తీసుకో. నీకు నేను మైక్ ఇవ్వడం తప్పు. ఇదిగో తప్పు ఒప్పు వచ్చి మాట్లాడేసేళ్ళు. ఏం మాట్లాడండి? మహేష్ ఎలా ఫీల్ అవుతున్నాడంటే ఈ డైరెక్టర్ని తానే తీసుకొచ్చాడు ఈ ఇండస్ట్రీలో అని చాలా ఫీల్ అవుతున్నాడు. మిస్టర్ నరేష్, ఇది నిజమా? ఇందాకటి నుంచి నేనే తీసుకొచ్చా, మనం వదిలిన బాణం నేనే, ఇట్లా తిరుగుతున్నాడు. నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న సైన్యం, నేను ఎక్కువ పెట్టిన బాణం. ఇది ఎక్కడ విన్నట్టు ఉంది కదా. నా బెస్ట్ ఫ్రెండ్, నా రూమ్మేట్, నా క్లాస్మేట్ నరేష్ రెడ్డి. ఫస్ట్ ఆయన డైరెక్టర్ అయినందుకు ఫస్ట్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి వాళ్ళ నాన్నగారికి, రెండు ప్రసన్నానికి. ప్రసన్న, లవ్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ నేను ఏదో 4 డైలాగులు చెప్తే నువ్వేదో స్క్రిప్ట్లో ఉన్నా ఏయో భలే ఉన్నారో ఒకసారి అని పంపించన్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు నాటి దాకా వదలేదు. ఎందుకో నాకు నా సక్సెస్ కంటే మీ ఇద్దరు సక్సెస్ అంటే ఎక్కువ ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు బాగుండాలి, మీ ఇద్దరు సినిమాలు ఎప్పుడు నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. లవ్ యూ. తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి కూడా వెళ్ళు, నువ్వు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు పాగల్ టైటిల్ సాంగ్ ఆల్రెడీ వీడియోలు మీరు తెగ చూసేశారు. ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ చూడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ సీ ద పాగల్ టైటిల్ సాంగ్. ఆగస్ట్ 14 వరల్డ్ వైడ్ రిలీజ్ ఆఫ్ పాగల్ కోసం రెడీగా ఉండండి. విశ్వక్ భారత్లోకి వెళ్ళి ఇట్లాంటి పనులు చేస్తావా నువ్వు? అయినా విశ్వకు ఇక్కడే ఉంటే ఇక్కడ చెప్పేస్తాడు. నో ఫిల్టర్స్, ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్. దిల్ రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. చిత్రం సమర్పకులు అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంయుక్తంగా లక్కీ మీడియా బ్యానర్తో ఈ సినిమాని మనకు అందిస్తూ ఉన్నారు. చిత్రం ఎడిటర్ గ్యారీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎడిటర్ గ్యారీ గారు, అలాగే సినిమా సాంగ్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బినోని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయ్, లాస్ట్లో కనిపించినట్టున్నారు మీరు, ఒక్క ఝలక్ అట్లా. So Shreyas Utsav proudly presents the pre-release event of Pagal, powered by Big C, KLM, Fashion Mall, Keep Loving More, Tea Time and Suchir India. Our associate sponsors are Priya Gold and Vijeta Live Online Grocery Store. Media partners Brochil and My Movie Bazaar. Ee కార్యక్రమాన్ని మీరు TV9 and NTV లో వాచ్ చేస్తున్నారు. Music is an Aditya Music and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. దిల్రాజ్ గారు, నేనే సెకండ్ వేవ్ తర్వాత ఇలా తయారయ్యా. అండ్ పాగల్ కదా అందుకని. హే హౌ ఆర్ యు విజయ్? సూపర్ స్టెప్స్. ముందు గ్యారీ గారు ఇంప్రెస్ చేయాలి. పర్లేదు, ఇవాళ ఒక టాస్క్ పెట్టారు, నన్ను ఇంప్రెస్ చేసిన తర్వాత కానీ స్పీచ్లు ఇవ్వకూడదు అని. మాస్టర్ మైక్ కావాలా? స్టెప్ వేస్తారా? ఒక్కసారి సాంగ్ వేయండి అమ్మా. మాస్టర్ స్టెప్ వేస్తారు. సాంగ్ ప్లీజ్. రెడీ మాస్టర్, మైక్ లేవండి. కాలేజీ సందులు తిరిగాడు, కోవెల్లు కేపులు తిరిగాడు. ఒకే ఒక స్టెప్, హాఫ్ స్టెప్ అయినా మాస్టర్? ఒక స్టెప్కి మీరు ఇంప్రెస్ అయిపోయారు. ఇంప్రెస్ అయ్యాను మాస్టర్, బాగా వేశారు మీరు. ఇప్పుడు అదే స్టెప్ నేను ఇంప్రెస్ అవ్వలేదు. ఈ స్టెప్ మీరు ఎడిటర్ గ్యారీ గారితో వేయిస్తే నేను ఇంప్రెస్ అవుతా. డాన్స్లో వద్దు మేడం. జస్ట్ ఇట్లా వెళ్ళండి, ఇట్లా. వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు. సమ్మర్లో కనిపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. విజయ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. ప్లీజ్ మాట్లాడండి. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈరోజు ఇక్కడ ఇలా నుంచుని మాట్లాడుతున్నానంటే దానికి కారణం దిల్ రాజు గారండి. ఎక్కడో ఒక టీవీ షోలో డ్యాన్స్ చేస్తుంటే దిల్ రాజు గారు చూసి ఈ అబ్బాయికి నేను మూవీలో కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తానన్నారు. ఆయన చెప్పినట్లే నిలబెట్టుకుని నాకు కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇచ్చారు. సో అలా చేసుకుంటూ వచ్చాను. ఒక్క నిమిషం, నేను ఎన్ని షోల్లో డాన్స్ చేసి ఉంటాను దిల్ రాజు గారు, ఒక్కసారి కూడా మీరు చూడలేదా? ఓకే సరే మాట్లాడండి. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అలా వెళ్తున్న జర్నీకి నాకు సినిమా చూపిస్తా మామ అని ఒక మూవీలో సాంగ్ చేయమని పిలిచారు. సో నేను వెళ్ళి ఒక్క సాంగ్ చేశాను, పిల్లి కల్లా పాప అని. అక్కడి నుంచి బెక్కం గోపి గారు నాకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఆయన చేసే ప్రతి సినిమాలో నన్ను ఛాన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అదే మూవీలో నరేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. అప్పటి నుంచి కథలు చెప్తుండేవాడు. బట్ అలా చెప్పుకుంటూ తను ఒక రోజు డైరెక్టర్ అయ్యాడు. అయిన తర్వాత
ఒక్క సాంగ్ 2 సాంగ్లు ఓకే, బట్ నా మీద ఉన్న నమ్మకానికి అన్ని సాంగ్స్ ఇచ్చాడండి. సో ఫస్ట్ టైం అన్ని సాంగ్స్ ఈ మూవీలో చేశాను. అండ్ 7 డిఫరెంట్ సాంగ్స్, 7 సాంగ్స్ 7 డిఫరెంట్గా ఉంటాయి. గూగుల్ చూశారు కదా ఎంత బాగుందో. సో మూవీలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. సాంగ్స్ ఎంత బాగున్నాయో మూవీ ఇంకా అదిరిపోద్దండి. సో డెఫినెట్గా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ వెయిటింగ్ టు సీ ద రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ విజయ్ అండ్ గ్యారీ గారు. అండ్ వన్ మోర్ థింగ్, సారీ, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు విశ్వక్ బాయ్, నివేత, సిమ్రన్, మేఘా. థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ బాయ్, నేను ఏమనుకున్నానో అది డ్యాన్స్ దాన్ని ప్రాపర్గా మీరు ఎగ్జిక్యూట్ చేసి అసలు తనకు ఒక పాగలు, నిజంగా పాగలు అయి ఉండాలి. రివర్స్లో హ్యాంగ్ అవ్వడం, అండర్ వాటర్ వెళ్ళి మొత్తం లిప్సింగ్ చేయడం, అదంతా మీరు చేశారు. హ్యాట్స్ ఆఫ్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ చెప్పారు కానీ మైక్ ఇచ్చిన నాకు మాత్రం చెప్పలేదు. పర్వాలేదు, ఇట్స్ ఓకే. గ్యారీ గారు. కొంచెం టెన్షన్ మూమెంట్ అండి. ఇలా స్టేజ్కి మాట్లాడమంటే నేను పెద్ద మాట్లాడలేను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ భయ్య, స్క్రిప్ట్ జనరల్గా నేను నరేషన్స్ ఎక్కువ విన్ను, చదువుతానని చెప్తాను. ఫస్ట్ ఆయన కథ ఇచ్చిన తర్వాత మొత్తం స్క్రిప్ట్ అంతా చదివాక ఏంటి మనిషి, ఏం రాశాడు, సంబంధం లేకుండా ఉంది, ఎప్పుడు ఇలాంటి కథ ఎప్పుడు వినలేదు అన్న ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది. బట్ రాజు గారు సార్, మీరు ఫస్ట్ సాంగ్ లాంచ్ అయినప్పుడు అన్నారు కదా సార్, బన్నీకి ఆర్య ఎలాగో అలాంటి సినిమా అవుతుందని చెప్పి. యాజ్ ఇట్ ఈస్ షూటింగ్ చేస్తానని సేపు అంటే ఇనీషియల్గా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నాకు ఒక చిన్న భయం ఉండేది, ఏం చేస్తారు ఏంటి, ఎలాగైతే అంత ఈజీ క్యారెక్టర్ కాదు ఇది అని చెప్పి. బట్ విశ్వక్ భాయ్, యూ జస్ట్ నేల్డ్ ఇట్. ఐ వాజ్ సో హ్యాపీ టు బీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుని ఐ వాజ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నరేష్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ రాజు గారు, ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక పద్ధతిగా నేర్చుకుంటూ ఉంటే, బట్ ఈ సినిమా నుంచి ఒక స్టెప్ అప్గ్రేడ్ అయ్యానే అనుకుంటున్నాను యాజ్ ఎ టెక్నీషియన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద హోల్ ఆపర్చునిటీ. అండ్ ద గార్జియస్ లేడీస్ నివేద, సిమ్రన్, మేఘలేఖ, ఎవ్రీ వన్ డిడ్ దేర్ పార్ట్. అండ్ విజయ్ మాస్టర్, నేను ఈయన మాస్టర్ ద బ్లాస్టర్ అని పిలుస్తానండి, అలాగే పేలగొట్టాడు మొత్తం అన్ని సాంగ్స్ అన్ని, జస్ట్ అమేజింగ్. అండ్ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ దట్స్ ఇట్. 14th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ థియేటర్లకు వచ్చి చూడండి, యూ లవ్ ద ఫిలిం. అదైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. థ్యాంక్ యూ. ఆన్ స్టేజ్ తప్ప ఆఫ్ స్టేజ్ అవకాశం లేనటువంటి ప్రొఫెషన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు. ఎడిట్కి స్కోపే లేదు, మొత్తం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంప్రెస్డ్. ఏ విశ్వక్, స్పెషల్ ఝలక్, సూపర్, ఫుల్ ఎనర్జీ. ఇదే ఎనర్జీ కనిపించాలి ఎప్పుడు. ఆగస్ట్ 14 ఇన్ థియేటర్స్, పాగల్ మూవీ రిలీజింగ్. ఇందాక ప్రసన్న చెప్పినట్టు ఓటీటీలో చూస్తే ఏం మజా వస్తుంది. కొద్ది కొద్దిగా ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కో సినిమా 4 రోజులు 5 రోజులు చూస్తూ ఉన్నారు. ఒక్కటేసారి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే బీ సేఫ్, బీ రెస్పాన్సిబుల్, థియేటర్స్కి వెళ్ళండి, సినిమాని వాచ్ చేయండి. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము హుషారు ఫేమ్ అభినవ్ అండ్ అలాగే డియర్ మేఘా మన ఆదిత్ అరుణ్ అండ్ అభినవ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్. సో శ్రేయస్ ఉత్సవ్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ పాగల్. అబ్బా ఎన్ని రోజులైందబ్బా. దిల్రాజ్ గారు, వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ మనం ఇట్లా ప్రీ రిలీజ్ గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంది. సో హ్యాపీ అబౌట్ ఇట్. So today's event is powered by Big C, KLM Fashion Mall, Tea Time and Suchir India. Hi Abhinav and hi Adit. Waiting for your movie also, Dear Megha. Yeah, prepare అయ్యొచ్చారు కదా, చెప్పండి. టేబుల్స్ ఆఫ్ 8 చెప్పి నన్ను ఇంప్రెస్ చేసుకోండి. పర్వాలేదు, నాకు కూడా తెలియదు. 1 2 3 4 5 6 7 ఉత్తి కౌచెస్ మాత్రం ఉన్నాయి, టేబుల్స్ ఏం లేవు అక్క. మనలాగే మ్యాథ్స్లో వీక్ అన్నమాట. పర్వాలేదు, మీరు ఏది ప్రిపేర్ అయ్యి వచ్చారో అది చేసేసేయండి. సో యాక్చువల్లీ నేను చాలాసేపటి నుంచి ఆలోచించి వచ్చాను, గూగుల్ కూడా చేసి వచ్చాను. గూగుల్ సాంగ్ వేస్తుంటే గూగుల్ ట్రాన్స్లేట్లో సుమ చేచి జ్ఞాన్ నింగ్లే స్నేహిక్కణ మలయాళం అని ఇది ఎవరు చెప్పారు మీకు? పర్వాలేదు, నేను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నాను ఇది మలయాళం అని. థ్యాంక్ యూ ఆదిత్, ఐ యామ్ ఇంప్రెస్డ్. కమ్ ఆన్ అభినవ్, తమిళ్లో చెప్తారా? తమిళ్లో చెప్పాలా? రెడీ? நான் నిన్నే కాదలిக்கிறேன். అయ్యోడా, ఎప్పుడీడా ఇప్పుడు తమిళం படிச்சிட்டு வந்தேன். என்ன ரதன் சார்
நீங்க கத்து கொடுத்தீங்களா தமிழ் இந்த கேப்ல? అదొక్కటే వచ్చు. என்ன சார் ரொம்ப వెరీ నైస్, ఐఎమ్ ఇంప్రెస్డ్. మాట్లాడండి. విశ్వక్ సేన్ అంతేనా? విశ్వక్ సేన్ నాకు లాస్ట్ లాక్డౌన్లో బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన విశ్వక్. హీస్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ మదర్ ఉన్నారు, ఆంటీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఒక్కడనే ఉన్నప్పుడు క్వారంటైన్లో నాకు ఫుడ్ పెట్టి, యూనో హీ హ్యాస్ అ గ్రేట్ ఫ్యామిలీ, హీ హ్యాస్ గ్రేట్ ఫ్యాన్స్, హీ హ్యాస్ అ గ్రేట్ ఫిల్మ్. విశ్వక్ ఎనర్జీ సార్ చెప్పారు అదో చాలా పెద్ద సినిమా అని, దానికన్నా వేరే లెవెల్ మాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఫస్ట్ సెట్లో ఫస్ట్ కలిసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఐ థింక్ ఒక 17 ఏళ్ళు ఉంటుంది అనుకుంటాను. ఫస్ట్ చూసి వీడు పనికి వస్తాడా పనికి రాడా నన్ను చూసింది సరే. ఐఎమ్ ప్రౌడ్ టు బీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. సార్ త్వరలో అది కూడా ఒకటి చేస్తే అయిపోతుంది. ఇట్స్ అ గుడ్ మంత్, ఆగస్ట్, ఇండిపెండెన్స్ మంత్. ఫస్ట్ సత్యదేవ్ సినిమా వచ్చింది, తర్వాత కిరణ్ అబ్బవరం, అండ్ దెన్ వీ హ్యావ్ విశ్వక్, అండ్ దెన్ నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ శ్రీ విష్ణు సినిమాకి వస్తుంది. దాని తర్వాత వారు నాది కూడా ఒక సినిమా ప్రాబ్లీ రాబోతుంది, డియర్ మేఘా. చాలా బాగుంది. దిస్ ఎ న్యూ యంగ్ క్రాప్ ఆఫ్ తెలుగు సినిమా, చాలా గర్వంగా ఉంది. తప్పకుండా పాగలు చూడండి థియేటర్స్లో. ఓటీటీ ఓకే, ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు అమ్మని వీడియో కాల్లో చూడడానికి థియేటర్లో చూడడానికి చాలా తేడా ఉంటుంది. ఈ ఓటీటీలో చూసేదంత ఎలా? ఐ థింక్ మోడ్ ఆల్రెడీ చెప్పాడు. సాటర్డే సండే పార్టీ ఎక్కడ? ఏంటి విశ్వక్? సో ఆగస్ట్ 14th, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లాక్డౌన్ లో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారన్నారు, ఏం చేశారు ఏంటి? ఆ తర్వాత మాట్లాడుకుందాం. అభినవ్, దిస్ ఇస్ దట్ అభినవ్. ఉండిపోరాదే గుండె నీదేలే. బా, మైక్ చాలా బాగా పనిచేస్తున్నట్టుంది. చాలా బాగా పాడారు. అభినవ్, నువ్వు కూడా పాడు ఒక లైన్. నువ్వే పాడావు కదా మూవీలో. ఆ పాట శ్రీరామ్ పాడాను. నేను పాడితే అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే మాట్లాడి. విశ్వక్ హాయ్. సో విశ్వక్ నేను లాస్ట్ 4 years నుంచి తెలుసు నాకు. తన మా మూవీలో చేయాల్సింది, అప్పుడు మనోడు బిజీ అయిపోయాడు. దాంతో కట్ చేస్తే ఇప్పుడు విశ్వక్ సేన్ అయ్యి బ్లాక్ బస్టర్. ఈ మూవీ రివ్యూ ఆల్రెడీ వచ్చింది, వాళ్ళందరూ ప్రీమియర్ వేసుకొని చూశారు. ఎవ్రీ వన్ ఈస్ కాంప్లిమెంటింగ్. ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. నువ్వు చెప్పావు కదా 50 crores, 50 కాదు 100 కొట్టాలి ఈ సినిమా. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం, ఆల్ ద బెస్ట్. నరేష్ చాలా చాలా కష్టపడ్డాడు ఈ ఫిలింకి. లైక్ లాస్ట్ 4 years నుంచి మా ఆఫీస్లోనే ఎవ్రీడే స్క్రిప్ట్ మీద, డైలాగ్స్లో ఎవ్రీథింగ్ చాలా కష్టపడి ఈ స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటూ, అందుకే మనోడు ఓకే చెప్పాడు. అది ఫస్ట్ టైం వినంగానే అందరూ వెరీ ఇంప్రెస్డ్ ఈ స్క్రిప్ట్కి. సో నరేష్కి చాలా విషెస్. నీ ఎఫర్ట్ మొత్తం ఈ సినిమా త్రూ కనపడాలి నరేష్. అండ్ రతన్ గారు, బ్లాక్ బస్టర్ అండి. ఈ మూవీలో ఒక్క సాంగ్ ఉందండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తుందేమో. ఆ పాటకి మాత్రం ఈ సినిమా 100 ఇంకెక్కువ కొట్టాలని నేను ప్రే చేస్తున్నా. నేను లిటరల్గా ఏడ్చానండి ఆ సాంగ్ విని, అంత బాగుంది ఆ సాంగ్. సో ఐ విష్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్స్. మేడం, ఇందాక చెప్పడం మర్చిపోయాం మేము ఇద్దరం. ఐ థింక్ వీ డిడ్ంట్ మెన్షన్ ద హీరోయిన్స్. ముగ్గురు చాలా కోపంగా చూస్తున్నారు అక్కడి నుంచి. ఆల్ ద బెస్ట్ నివేద, సిమ్రన్ అండ్ మెగా, ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ డైరెక్టర్ నరేష్ గారు. యా, ఐ నో అందరూ విశ్వక్ గురించి మాట్లాడుతున్నారు. దే నాట్ టాకింగ్ అబౌట్ ది హీరోయిన్స్. నివేద ఆఫ్ కోర్స్ తన పోలీస్ రోల్లో ఉన్న పోస్టర్ అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం అసలు భయంకరంగా వెళ్తుంది. షీఈ్ అ గ్రేట్ యాక్టర్, గ్రేట్ పర్ఫార్మర్. అండ్ సిమ్రన్, యాక్చువల్లీ మేమిద్దరం కలిసి లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ జాయిన్ అయ్యాం. ఏం చేద్దాం లాక్డౌన్లో అంటే BA జాయిన్ అవ్వు, MA జాయిన్ అవ్వు అని చెప్పి నన్ను విశ్వక్ని బాగా పుష్ చేసిన చదువులో మేధ సిమ్రన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
ఆల్ ది గర్ల్స్ ఆల్ ది బెస్ట్. నివేత గారు చాలా చాలా బెస్ట్ యాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ తెలుగులో. నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు. ఈ మూవీలో కూడా ఆబ్వియస్లీ చాలా చాలా బాగుంది. నేను అది మీరు చాలా 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 అన్నారు కదా, అది చాలా ఇష్టం నాకు డైలాగ్ అది. ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ద 3 యాక్టర్స్. యూ గైస్ డిడ్ రియలీ వెల్. ఇంకేమైనా ఉంటే వాళ్ళకి వాట్సాప్లో పంపించండి. థ్యాంక్ యూ. లేదు, నంబర్ లేదండి, మీరు ఇస్తే అక్కడ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంట, కనుక్కొని తీసుకోండి అక్కడి నుంచి. ఏం చేద్దాం ఇప్పుడు? బ్లాక్ బస్టర్ మ్యూజికల్ని మనకి ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఒక మ్యాషప్ చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఒక అర్జున్ రెడ్డి, ఒక జాతిరత్నాలు, అండ్ ఇప్పుడు పాగల్ రతన్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ చూద్దాము. Music director Radhan, please come onto the stage. I'm trying a little amount of good music with the bless of Kiravani sir. సాధారణంగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు చేసే ఏదన్నా ఒక పాటలో మనం షాక్ తినాలన్నమాట. షాక్ వచ్చింది నాకు ఒక పాట విని, మనసు పలికే పాటలో ఆ ఫ్లూట్ బిట్ వచ్చినప్పుడు అలా స్టాంబరింగ్ లాగా ఆగి ఆగి కట్ అయి వస్తూ ఉంటుంది. ఇట్ వాస్ వెరీ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. రతన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు అంటే దానికి రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ రెహమాన్ గారు. రెహమాన్ సార్ తో పనిచేశారు, తన గురువుగా తన దైవంగా ఆలోచిస్తారు రతన్ గారు. రెహమాన్ గారి ఫ్లేవర్ ఎక్కడ లేకుండా తనదే ఓన్ ఒక స్టైల్ చేసి ఒక మంచి ట్యూన్స్ చేసి ఇవాళ అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర ఫేవరెట్ బీట్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇస్ మై ఫేవరెట్. యుద్ధమేమి జరగలే, సుమోలేమి అస్సలే గలలే, చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే. గూగుల్ 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 గర్ల్ ఫ్రెండ్ ని వెతికే గూగుల్, వీడు పాగలు 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 ప్రేమ కోసం బ్రతికే పాగలు. But I'm traveling with those people genuinely, honestly. Same time లో ఒక 4 movies చేయడం, 3 movies చేయడం, అలాంటి బిజినెస్గా నేను వెళ్ళలేదు. బట్ ఐ కెన్ డూ మోర్ మూవీస్ ఇన్ సింగిల్ ఐ కెన్ డూ. కమింగ్ టు యూ రతన్, ఆఫీస్లో ఫస్ట్ డే ఒప్పుకున్నప్పుడు ఏం చెప్పినావు? దానికంటే 10 రేట్ల మంచి మ్యూజిక్ ఇచ్చినావు. ఆడియన్స్ కి కావాల్సినటువంటి ఆల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో రెడీ అయిపోయింది సినిమా. August 14th రిలీజ్ అవ్వడానికి ఇన్ థియేటర్స్. అండ్ ఇన్వైటింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటు ఆయన మంచి మెలడీస్, హాంటింగ్ మెలడీస్, కొన్ని తరాల పాటు మనం విని ఎంజాయ్ చేసేటువంటి సాంగ్స్ని ఇస్తారు. అలాగే ఇలాంటి మాస్ బీట్స్ టైటిల్ సాంగ్స్ని కూడా ఇచ్చేటువంటి కేపబిలిటీ ఉండే మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు. వి వెల్కమ్ యూ and hearty congratulations on one more success. You know, no? Huh? I already impressed you with the song. అట్లాగా? ఓకే, సరే అయితే నేను ఫిక్స్ అయిపోతున్నాను. ఆల్రెడీ మీ సాంగ్స్ అన్నిటికీ నిజంగానే ఇంప్రెస్ అయిపోయాను. కాబట్టి మీరు ఇప్పుడు నేను ఇంప్రెస్ అవ్వాలంటే టుడే స్పీచ్ ఫుల్ తెలుగు. నేనా? ట్రై చేస్తా. ఓకే, ప్రయత్నం చేస్తా. ఓకే, మొదలెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ బికాస్ ద పాగల్ మూవీ స్టార్ట్స్ విత్ విశ్వక్ గారు. విశ్వ గారు వన్ ఫోన్ కాల్ అండ్ పాగల్ మూవీ ఇంత బాగా వస్తుందంటే అది మొత్తం రీసన్ దిల్ రాజు గారు అండ్ బెక్కమ్ గారు. సో నాకు ఈ ప్రతి సిచ్యువేషన్లీ నేను ఈ సాంగ్ ఇచ్చినప్పుడు ఆ సాంగ్ అలాగే ఉండడానికి హెల్ప్ చేసిన, క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన నా డైరెక్టర్ నరేష్ గారికి ధన్యవాదాలు. బాబా ఎక్కడ దాచిపెట్టారండి మొత్తం ఇన్ని ఫంక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం నేను ఇట్లా వినడం, అసలు కంప్లీట్ వైరల్ అయిపోతుంది. అదే ప్రయత్నం చేస్తున్నాను, తప్పు ఉంటే క్షమించండి. ఇప్పటి నుంచి ఇంకా చాలండి, నేను ఇంప్రెస్ అయిపోయాను. మీ ఇష్టం, మీ ఫ్లోలో వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ మూవీలో ఉన్న అన్ని సాంగ్స్కి లిరిక్స్ రాసిన రామ్జోగి గారు, చంద్రబోస్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, కృష్ణకాంత్ గారు, అందరికీ థ్యాంక్స్. ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, 2009 ఐ వాంట్ టు బికమ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను రెహమాన్ సార్ దగ్గర వెళ్ళి ఆమె సౌండ్ ఇంజనీర్ అని చెప్పా.
అతను సార్ దగ్గర మాట్లాడినప్పుడు దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ మై మ్యూజిక్ సార్ అని చెప్పా. అండ్ హీ సెడ్ దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ మ్యూజిక్, ఇమ్మీడియట్గా వెళ్ళు అని చెప్పారు. అందాలు రాసేసి యాపెన్. అప్పుడు నన్ను రాయమన్ సార్ రూమ్కి లోపల తీసుకెళ్ళింది నోయల్ జేమ్స్ గారు, ఇప్పుడు ఉన్న లియోన్ జేమ్స్ గారు ఫాదర్. నాకు ఈ మూవీలో లియోన్ జేమ్స్ ఉన్నది ఇంకా మీ ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని ఐఎమ్ థ్యాంకింగ్ యువర్ ఫాదర్ నౌ. అండ్ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ దట్ సాంగ్ ఇస్ సో ఆసమ్. అండ్ థ్యాంక్ యూ టు మై ఆల్ సింగర్స్, సిద్సిరామ్ గారు, రామిరియల, మామా సింగ్, అండ్ కార్తిక్ గారు, పూర్ణిమ, అండ్ ఇంకా బెన్నీ దయాల్ గారు. వాగ్దేవిని ఒక కిడ్ పాడింది, చాలా బాగా పాడారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ, ఎస్పెషలీ దిల్రాజు గారు మదర్కి, విశ్వ గారు మదర్కి, బెక్కం గారు మదర్కి, ఇక్కడ ఉన్న అందరూ, సుమ గారు ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యూర్ సోల్కి, మదర్కి ఈ మూవీలో ఒక పాట ఉంది. ఐఎమ్ డెడికేటింగ్ ద సాంగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఆల్ గర్ల్స్ ఆర్ సూపర్ కూల్. ఈ మూవీలో ఇంతవరకు నేను చేసిన మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ పక్కన పెట్టి ఈ మూవీలో ఒక మంచి సాంగ్ ఉంది. దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ హోల్ టైమ్. ఆ సాంగ్ విశ్వ గారికి ఇచ్చినప్పుడు నేను ఇదే చెప్పా, దిస్ ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ మదర్స్కి నేను డెడికేట్ చేస్తున్నాను. తెలుగమ్మకి నేను డెడికేట్ చేసిన ఒక అమ్మ సాంగ్ ఉంది. సో అందరికీ థ్యాంక్స్. అండ్ I don't know, Dilraj sir, again and again, you are the one. I'm here and you inspire me so much. Thank you so much. Thank you so much. సో రతన్ గారు, మేము థియేటర్స్లోనే ఆ సాంగ్ చూడాలి కదా, ఇప్పుడు మేము ఇక్కడ మాకు వినిపిస్తున్నారా? అది డైరెక్టర్ గారి దగ్గర ఉంది. నరేష్ గారు, మిస్టర్ నరేష్, ఆ సాంగ్ ఏమైనా వినిపిస్తున్నారా? అబ్బే లేదంటున్నారే. వేణుగోపాల్ గారు కాదా? ఓకే. దిల్రాజ్ గారు, సాంగ్ థియేటర్లోనేనా? 14th ఈరోజా విశ్వక్? అవునా? అయితే రెడీగా ఉండండి. నాకు కూడా తెలియదు, సర్ప్రైజ్. కానీ ఇప్పుడు ఆ సాంగ్ కాదు, మీరు కంపోజ్ చేసినటువంటి ఈ సినిమాలోని సాంగ్స్లోని ఇంకొక సాంగ్ ఏదైతే ఆల్రెడీ రిలీజ్ అయిందో దాన్ని మరొకసారి చూద్దామా? చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ మీరు సూపర్ తెలుగు మాట్లాడారు. ఏమిటో 1600 అమ్మాయిల్ని ప్రపోజ్ చేసి లవ్వా? అసలు ఏంటి కథ తెలుస్తుంది మనకి. August 14th వరకు వెయిట్ చేయండి. ఈలోపు బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అక్కడేనా, మనకు కూడా ఇక్కడ హనుమాన్ మిస్టర్ తేజ, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. జాంబిరెడ్డి చూసాము, ఇష్క్ చూసాము, నెక్స్ట్ ఈ మ్యాన్ ఎటెగురుతాడో చూద్దాము. వెల్కమింగ్ ఆన్ స్టేజ్ తేజ. కాలేజీ సందులు తిరిగాడు, కోవెల్లు కేపులు తిరిగాడు, సినిమా హాళ్లకు వెళ్ళాడు, ప్రతి ఒక్క సీటును వెతికాడు. మిస్టర్ హనుమాన్, తొందరగా ఇంప్రెస్ చేసి మాట్లాడు. ఇంప్రెస్ చేయాలి. మీరు చేస్తున్న సినిమా ఉంది కదా, మీరు లీడ్లో చేస్తున్న సినిమా, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ తేజ. ఇంప్రెస్ తేజ. సినిమా టైటిల్ కూడా చెప్పమంటారా? వద్దు తేజ, వద్దు వద్దు, చాలు. ఇప్పటి వరకు చెప్పింది చాలు. అసలు ఎక్కడెక్కడ న్యూస్లు నీకు ఎలా ఎలా తెలిసిపోతూ ఉంటాయి. ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు గూగుల్ కొట్టొద్దు, తేజకు ఒక్కసారి ఫోన్ కొట్టండి, మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. చెప్పు, విశ్వక్ ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ ఎవరు? విశ్వక్ గర్ల్ ఫ్రెండ్ 16,000 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తున్నారు కదండి. సినిమాలో కాదు, ఒరిజినల్లీ అడుగుతున్నా. ఒరిజినల్ గా నాకు తెలియదండి. ఓహో, ఎందుకు నెక్స్ట్ నా తర్వాత విశ్వక్ కూడా వస్తాడు కదా మళ్ళీ స్టేజ్ మీద, ఎందుకు ఇప్పుడు అనవసరంగా. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ముందుగా ఎవరికైనా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా, ఎవరినైనా విష్ చేయడానికి వెళ్ళినా, ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటారు, లేకపోతే ఒకళ్ళు పరిచయం వాళ్ళు ఉంటారు. ఈ సినిమాలో మొత్తం అందరూ, ఎవ్రీబడి, ప్రొడ్యూసర్ గారు, హీరో, డైరెక్టర్, కొరియోగ్రాఫర్స్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, రాధన్, అందరు నా ఫ్రెండ్స్ అండి. సో బేసిక్గా ఇదంతా ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి, కథ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా నమ్మిన సినిమా. అండ్ ముందుగా బెక్కం వేణుగోపాల్ గారు, ఎవరికైనా ఇండస్ట్రీలో వెల్ విషర్స్ అని చెప్పుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. అలాగా నాకు
నేను నా వెల్విషర్ ఒకరు ఉన్నారు, నా మంచి కోరుకునే వాళ్ళు ఒకరు ఉన్నారని చెప్పే వాళ్ళలో మొదటి వరుసలో బెక్కం వేణుగోపాల్ గారు ఉంటారు. ఆయన నా సక్సెస్ని ఆయన సక్సెస్ అని ఫీల్ అవుతారు, అలాగే ఆయన సక్సెస్ని కూడా నేను నా సక్సెస్ అని ఫీల్ అవుతున్నా సార్. ఈ సినిమాతో చాలా పెద్ద సక్సెస్ కొట్టాలని ఫీల్ అవుతున్నా. అండ్ ఎవరైనా కొత్త యాక్టర్స్ని కానీ టెక్నీషియన్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా పెద్ద గుండె ఉండాలి. అలాంటి గుండె మా దిల్ రాజు గారికి ఉంది. చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పటికీ. అదే కోలో బెక్కం వేణుగోపాల్ గారు నడుస్తూ ఇవాళ నరేష్ని తీసుకురావటం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న రైటర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ చాలామందిని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీరు ఇంకా ఎంతోమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ రాజు గారు బ్రదర్, రాజుగారు ఈ టైంలో థియేటర్స్లో సినిమాని రిలీజ్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఫంక్షన్ హోస్ట్ చేస్తూ ఆయన హ్యాపీగా కూర్చున్నారంటే అర్థమవుతుంది ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మీద, ఈ సినిమా పట్ల ఆయనకున్న నమ్మకం ఏంటని. సో రాజుగారి దగ్గర సినిమా వస్తుందంటే అందరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ పండగ. ఈ సినిమాతో మళ్ళీ థియేటర్కి దద్దరిల్లిపోతాయని కోరుకుంటున్నాను. అండ్ మా నరేష్ నాకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం అండి. ఫస్ట్ టైం ఏదో కథ చెప్తుంటే ఒకసారి కలిశాను, నాకు కాదు ఎవరికో చెప్తున్నాడు, అక్కడ నేను కూడా ఉన్నాను. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి ఇతను వెరైటీగా ఉన్నాడు, వింతగా ఉన్నాడని ఫీల్ అయ్యాను. బట్ చాలా కన్విక్షన్తో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనిపించింది. ఎన్నో ఆడ్ జాబ్స్ చేసి ఎన్నో చెప్పుకోలేని కష్టాలు పడి వాళ్ళు డైరెక్టర్ అయ్యాడండి. రాజు గారి బ్యానర్ తన సినిమా మీద పడటం, ఆల్ ది వెరీ బెస్ట్ నరేష్. పెద్ద హిట్ కొట్టి ఇక్కడ ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా మాస్కా దాస్ విశ్వక్ సేన్, విశ్వక్ గారు సక్సెస్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ ఈక్వల్స్ టు సక్సెస్ అని చూపించాడు. హిట్ చేశాడు, హిట్ అయ్యింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ చేయాలి ఈ సినిమాతో. సో హిట్ అయిపోయింది. అండ్ ఆల్ ద హీరోయిన్స్ నివేత గారు, సిమ్రన్ గారు, పేరు తెలియదు నాకు, సారీ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రదన్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఫెంటాస్టిక్ మ్యూజిక్ చేశారండి ఈ సినిమాలో. అండ్ లిరిసిస్ కేకే గారు, మా విజయ్ మాస్టర్, మొత్తం 6 సాంగ్లు విజయ్ మాస్టర్ చేశారు, ఎరక్కొట్టేశారు విజయ్ మాస్టర్, సూపర్. అండ్ August 14 థియేటర్స్లో ఎవరు మిస్ అవ్వకండి. పార్టీ థియేటర్స్లో ఉండబోతుంది August 14 నుంచి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ. ఓకే, సో ఇందాకటి నుంచి స్టేజ్ మీద వన్ అండ్ ఓన్లీ గ్లామరస్ యాంకర్ నేను మాత్రమే ఉన్నాను. నో, ఇక లాభం లేదు, ముగ్గురు హీరోయిన్స్ ని స్టేజ్ మీదకి పిలిచేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ నివేత, పేత్రాజ్, సిమ్రన్ చౌదరి అండ్ మేఘలేఖ, ప్లీజ్ రండి. Shreyas Utsav proudly presents the pre-release event of Pagal, powered by Big C KLM Fashion Mall. Keep loving more. Tea Time and Suture India. Our associates partners are Priya Gold and also Vijeta Live online grocery store. And our media partners are Brochil and My Movie Bazaar. Music is on Aditya Music, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. అది ఏదో బాయ్స్ మాత్రమే ఇంప్రెస్ చేసుకునే ఈవెంట్ ఇది అనుకుంటున్నారు. గర్ల్స్ కూడా ఇంప్రెస్ చేయాలి. మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. హూ వాంట్స్ టు ఇంప్రెస్ ఫస్ట్? ఆల్రెడీ అక్కడ ఫుల్ ఇంప్రెస్డ్, మాకు తెలుసు. మీరు స్టేజ్ మీద ఉండుంటే ఇవన్నీ చేయక్కర్లేదు, మీరు ఇంప్రెస్డ్ అని. కానీ ఇక్కడ నేను ఇంప్రెస్ అవ్వాలి. చెప్పండి, ఏం తిని ఇంత పొడుగా అయ్యావమ్మా? లాక్డౌన్లో పెరిగినట్టుంది బాగా. Should we start? ఏంటి? ఓ, అర్థమైంది. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావు, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. నువ్వు ఎందుకున్నావో చెప్పాడు తర్వాత, పర్వాలేదు. ఇంప్రెస్ లుక్ కొత్తగా ఉంది, బాగుందా? బాగుంది. ఇంప్రెస్డ్, థ్యాంక్స్. నెక్స్ట్. నేనేం చెప్పాలి మీకు? థ్యాంక్స్, ఇంప్రెస్డ్. మిగిలింది ఎడిటింగ్ గ్యారీ గారు తీసేస్తారు. మేఘా ఇంప్రెస్, థ్యాంక్ యూ.